చేస్తూ ఉన్నాను. అప్పట్లోనే నేనేమనుకునేవాడినంటే బొచ్చెలు అందిస్తూ ఉండేవాడిని. ఒక నా నేను కూడా ఏమన్నా ఇల్లు కట్టగలనా అని అనుకునేవాడిని. అంటే సొంతంగా నా గృహం కాదు, వేరే వాళ్ళకి కట్టేవాడిని అవుతానా అవ్వలేనని ఉండేది స్టార్టింగ్లో. చేస్తూ ఉండేవాడిని. ఒక మేస్త్రి అంటే బాగా డీప్గా వెళ్తూ ఉంటే ఒకరోజు ఏమన్నాడంటే, నాకు 17 సంవత్సరాల వయసు వచ్చింది, 7 సంవత్సరాలు అయింది. అరే నీ జీవితంలో నువ్వు టాపీ పట్టుకోలేవు, నువ్వు టాపీ పని చేయలేవు అన్నాడు. ఏందో ఎట్టా అన్నాడు అంటే, ఆయన బాబాయ్ బాబాయ్ అంటాం, బాగా క్లోజ్గా ఉంటాం. ఒక చెప్పించినట్టు అన్నాడు అనమాట. నీ జీవితంలో నువ్వు టాపీ పని పట్టుకోలేవు, టాపీ చేయలేవు అని. దాన్ని తీసుకొని నేను టాపీ పట్టుకొని పని చేయటం మొదలేసా. నేను మొదలేసేటప్పుడు ఎట్టుండేదంటే 20 సంవత్సరాలు, 17-20 సంవత్సరాల లోపు నన్ను ఎవడైతే అన్నారో వాళ్ళతో పోటీకి వెళ్ళేవాడిని. ఎట్టా నువ్వెంత చేస్తావు చూడు, నేను అంత చేస్తాను. మా మేస్త్రికే చెప్పేవాడిని, పలానా వాళ్ళతో పోటీ అండి, పని అప్ప చెప్పేసేసేవాడు, వాళ్ళతో పోటీ పడేవాడిని. వాళ్ళు 4 గంటలుగా అవ్వజేస్తే నేను 3 గంటలు చేసి పక్కన కూర్చునేవాడిని. కసి అంటే మనలో కోరిక కాదు, కసి ఉండాలి. కోరికలు అనేవి అందరికీ ఉంటాయి, కసి ఉండాలి. దాన్ని కసిగా తీసుకున్నా. ఇంకో టర్నింగ్ పాయింట్ ఏమైందంటే, మా మేస్త్రి పెద్ద ఆయన, ఇప్పుడు ఆ పని వాళ్ళతో పోటీ పడ్డా మా మేస్త్రి ఏం చేశాడంటే, ఒక ₹1 కోటి బిల్డింగ్కి నన్ను చేయి మేస్త్రిగా పెట్టాడు. ఆడ పెడితే అన్నాడు, డబ్బులు మెలిగినాక ఎంతో కొట్టిస్తానని చెప్పాడు మా మేస్త్రి. పెద్దానిగా నేను సరేనని ఫుల్గా ఒక 50 మందిని, ఎంతమంది కావాలి అంతమందిని తీసుకెళ్ళేవాడిని. అది ఇప్పుడు 22 సంవత్సరాలు, 22 కాదు 21 సంవత్సరం, ఒక సంవత్సరానికి. సరేనని అది అంతా కంప్లీట్ అయిపోయింది. నేనే అమౌంట్ తీసుకెళ్ళి మా మేస్త్రికి ఇస్తూ ఉండేవాడిని. ఆయన ఏమన్నాడంటే, లాస్ట్లో అయిపోయినాక డబ్బులే మెలగలేదా అన్నాడు. లెక్కలు చూసాం, అన్నీ తెలిసి అంత మిలిగినాయి అనేది. ఓకే, అది ఆయన పర్సనల్ అన్నాడు, మాట తప్పాడు. ఎందుకు మనమే చేస్తే పోద్ది అనిపించింది. ఈలోపు 2024 వచ్చింది. వైఎస్ఆర్ కాలనీలో వదిలాడు. మా చుట్టాలలోనే ఒకటి మొదలేసా కాలనీ, నా సొంతగా. వాళ్ళు సిద్ధాంతి పిలిపిస్తే అక్కడికి వెళ్ళినాక టర్నింగ్ పాయింట్ మళ్ళీ మారినప్పుడు అక్కడ సుమారుగా ఒక ఆమె కింద ఒక 50 ఇళ్ళు కట్టాను ఆయన సొంతంగా. ఇదే మంది 50 మంది నా చేతి కింద ఉండేవాళ్ళు. ఒక 3 ఆటోలు, పెద్ద ఆటోలు కట్టుకొని అప్పుడు ఇరుకిరుగ్గా కూర్చునేవాళ్ళు. ఇప్పుడు ఫ్రీగా కూర్చుంటున్నారేమో కానీ 15-18 మంది ఏలాడేవాళ్ళు ఆటోలకు అప్పుడు. అట్లా తీసుకెళ్ళి ఆమె కింద ఒక 50 ఇళ్ళు కంప్లీట్ చేశా. ఇంకా ఆమె చేతుల మీదుగా కొంచెం పెళ్లి చేసేసింది. అప్పుడు ఆ ఊర్లోనే ఎట్లా చేస్తున్నాడు కుర్రోడు, బాగున్నాడు, పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్ళి అయినాక ఇంకా ఒక్కటే టార్గెట్, నేను సొంతంగా ఇల్లు కట్టాలి. ఎట్లా ఇప్పుడు ఆ 50 ఇళ్ళు కట్టి నీ కాదు సొంతంగా ఇల్లు కడతామంటే, ఒక స్థలం చూపించాలి ఒకళ్ళు, దాని ప్లాన్ నేనే గీయాలి. సిద్ధాంతం ఉండకూడదు, ఇంజనీర్ ఉండకూడదు, నేను చేయాలి. టార్గెట్ అది. అసలు నేను ప్రతి ఇళ్ళు ఏది చేసినా సిద్ధాంతం ఇంజనీర్ వస్తూ ఉండేవాడు. ఈ లేకుండా చేయాలనేది టార్గెట్ పెట్టుకొని చేస్తూ ఉన్నా. ఒకళ్ళు తగిలేరు, నువ్వు చేయగలుగుతావు మొత్తం అంటే స్థలం మొత్తం కొలితే ప్యాన్ గీసి ఇచ్చా. బాగుంది, ఇదే చేయమని అన్నారు. వాళ్ళు సగం అయినాక ఏం చెప్పారంటే, డౌట్ వచ్చి ఇంజనీర్ని పిలిపించారు. వాళ్ళకి నేను చెప్పాను, ఇంజనీరింగ్ కావాల్సి ఇంజనీర్, సిద్ధాంతిని కావాలి సిద్ధాంతిని పిలుచుకోండి అని. ఇంజనీర్ని పిలిపిస్తే ఆయన వచ్చి చూశాడు. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే 2 స్టేర్ల వరకే చెప్పారు దాన్ని ఇలా చేయాలని. నేను చేసింది ఏంటంటే ఒక 4 స్టేర్లు పనికొచ్చేటట్టుగా ఫౌండేషన్ వేసా కింద. వాళ్ళకి 2 స్టేర్లు కాడ ఉండిద్దో లేదని డౌట్గా పిలుచుకున్నారు వాళ్ళు, తెలియదు కదా. అప్పుడు ఇంజనీర్ వచ్చి చూసి, అమ్మా బాగానే వేసాడు, ఇది 4 స్టేర్లు దాకా కట్టుకోవచ్చు అని చెప్పి వెళ్ళాడు. అప్పుడు అర్థమైపోయింది ఏ ఊరు ఇది, పెదరా ఊరిలో జరిగిన స్టోరీ. అక్కడ దాన్ని బట్టి ఒక 10 పనులు చేశాను నేను. 2 స్టేర్లు 3 స్టేర్లే. ఇప్పటికి ఆల్రెడీ అక్కడే చేస్తూ ఉన్నాను కొన్ని పనులు. అంటే ఒక్కటి నా లైఫ్లో ఎన్నో కోరిక ఉంటాయి కానీ కసిగా చేశాను నేను. ప్రతిదీ కసిగా తీసుకున్నా. ఈ వెస్టేజ్ విషయంలోకి వచ్చేతలకి, వెస్టేజ్ కాడ నా దగ్గరికి మా మేడం ఒక ఆమె, మా ఇంటి పక్క ఆమె వెస్టేజ్ గురించి చెబుతానికి వచ్చింది. వెస్టేజ్ గురించి చెబుతా వస్తే నా దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వచ్చిందంటే వార్త, వెస్టేజ్ గురించి మా వైపు చెప్పటం, మీకు ఒక
ఇల్లు వచ్చిద్ది, కారు వచ్చిద్ది, ఫారెన్ ట్రిప్ ఉండిద్ది అని మనం ఏం చేయవసరంలా, కొంచెం తిరుగుతూ ఉంటే చాలని మా పైన ఉన్న మేడం గారు చెప్పింది. ఊరకనే తిరిగితే ఇల్లు ఊళ్ళు ఇస్తారు, కారు ఊళ్ళు ఇస్తారు, ఫారెన్ ట్రిప్ ఎట్లా వచ్చిద్ది, ఏం మాట్లాడుతున్నాం, పిచ్చాన్ని పట్టిందా, ఆమె అట్టానే చెప్పిద్ది, ఆమెకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఆమె ఏమన్నా చెప్పిద్ది, మనకెందుకు మెదలకుండా ఉండు అని చెప్పేసి అయిపోయింది. ఆమె అత్త ఉండేది, ఒక నూనె డబ్బా ఏదో ఒకటి తెచ్చి అవి చెబుతూ ఉండేది పద్దాక వదల్లా. ఆమె ఏం ఆస్తి వేసిందంటే బాగానే చేస్తాడని బాగానే చేర్చింది. మా ఏమైందో తెలియదు. అలాగా చేస్తూ ఉన్నప్పుడు ఈలోపు చందు సార్ వచ్చాడు నా దగ్గరికి. ఆమె పిలిపించింది. పిలిపిస్తే కొంచెం అయిష్టంగానే కూర్చున్నప్పుడు చందు సార్ మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంచెం కనెక్ట్ అయిందంటే ఓకో ఇలా కష్టపడాలి, ఏదైనా కష్టపడంది రాదండి. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మన లైఫ్లో వెస్టేజే కాదు, మన జీవితంలో ఎవరైనా ఉద్యోగాలు చేయొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, వ్యవసాయం చేయొచ్చు. వ్యవసాయమైనా కష్టపడాల్సిందే, ఉద్యోగమైనా కష్టపడాల్సిందే. ఎవరి కింద ఒకటి బానిస బతకాల్సిందే. ఉద్యోగం అని అనుకుంటాం కానీ ఒక రైల్వేరీ జాబ్ ఒక అతను కలిస్తే నేను ఈ రైల్వేరీ జాబ్ చేసే కన్నా వ్యవసాయం అన్న పండించుకుంటా పోద్దంటున్నాడు. ఎందుకంటే టయానికి వెళ్ళాల, వాళ్ళకి వరదలో ఏమి లేవు, మొత్తం వచ్చి కూర్చోవాల్సింది. తుఫాన్లు వచ్చినా కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. ఈ ఉద్యోగస్తులకి ఇప్పుడు తుఫాన్ అన్నారు కదా, ఈ తుఫాన్లు ఉద్యోగస్తులు కంగారు పడితే అన్ని డ్యూటీలు చేశారు. అట్లా ఉండిద్ది. అంటే వాళ్ళకుండే ప్రెజర్ వాళ్ళకు ఉండిద్ది, మనకుంటాయి. అంటే దేంట్లోనైనా మనకే లోటుపాట్లు ఉంటాయి. మనం అవి వచ్చిందిలే అని మనం వెనక్కి తిరగటం కానీ అలా ఉండకూడదని నా ఆశ. నేను అలానే ఉంటా. ఇప్పుడు ఆ ఎదురు దెబ్బ తగిలిందని ఎందుకు తగిలింది అని ఆలోచించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒక ఎదురు దెబ్బ తగిలిందంటే ఎందుకు తగిలిందో కొంచెం కూర్చొని ఆలోచించుకుంటే దాన్ని తెలిసిపోద్ది. అలానే మనకు ఎన్నో వస్తూ ఉంటాయి. దాన్ని నేను ఎప్పుడు లక్ష్య పెట్టను. ఎన్నో అంటూ ఉంటారు, అది అంటారు, ఇది అంటారు, ఏది అంటారు. నేను ఏడో ఒకసారి బ్యాంకుల్లో పనిచేస్తే ఏమనేవాళ్ళు అంటే, ఆ బ్యాంకుల్లో డబ్బులు దొరికినాయి ఆ అబ్బాయికి, అందుకనే ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టాడు అంటున్నారు. అవన్నీ అంటే అలా మాట్లాడతారు. లోకులు కాకులు లాంటి వాళ్ళు అంటారు. ఇప్పుడు మనం ఎస్టేజ్ చేస్తున్నా ఉన్నా ఏదో కూడా పడుతారు, వీళ్ళకి ఎంత ఉండి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, మీకేం పని, మీకేం అవసరం అంటారు. మిమ్మల్ని అంటారు, నన్ను కూడా అంటారు. డబ్బు మీద ఆశతో ఇలా చేస్తున్నారని కూడా ఎన్నో మాటలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ పట్టించుకోకూడదు. లోకులు కాకులు లాంటి వాళ్ళు పొడుస్తూ ఉంటారు. వాళ్ళు పొడిచినంత మాత్రాన మనం ఆగాల్సిన అవసరం మనకు లేదు. గెలవాలనే కోరుకుంటే కాదు, కసి ఉండాలి మనకి ఎవరికైనా. ఎందుకంటే ఆ కసి ఉంటే ఏదైనా చేయగలుగుతాం. ఎవరైనా మన లైఫ్కి మనమే బాధ్యులం, ఎవరు కాదు. ఇప్పుడు నీ దగ్గర ఉంటే ఒకలాగుంటారు, లేకపోతే ఒకలాగుంటారు. మీ బంధువులు ఎవరైనా గమనించుకోండి, ఉంటే ఒకలాగుంటారు, లేకపోతే ఒకలాగుంటారు. మన లైఫ్లో మనం వీటిని గమనించుకుంటూ వెళ్ళాలి. మన తర్వాత మన పిల్లలు మనం ఏ ఇబ్బంది పడకూడదు అనే కోరిక కలిగి ఉండాలి. నేను నా జీవితంలో నా బిడ్డల్ని ఒక గవర్నమెంట్ స్కూల్కి ఎప్పుడు పంపించలేదు, ప్రైవేట్ స్కూల్లోనే చదివేయాలని స్టార్టింగ్ నుండి నా కోరిక, కసి, అంతే. అట్లానే చదివేస్తున్నా. ఇప్పుడు నేనేమనుకున్నానంటే నా బిడ్డల విషయంలో ఏందే సార్ చెప్పేనది, ఐఐటి చదివిద్దాం అనుకున్నా. నేను ఐఐటి చదివిద్దామని చందు సార్తో అన్నా. ఓకే అన్నాడు. ఈలోపు మీరు విన్నారో లేదో, ఐఐటి వాళ్ళని కొంతమందిని ఉద్యోగం నుంచి తీసేశారు. ఉద్యోగం నుంచి తీసేసినాక నేనేమనుకున్నానంటే దీంట్లో కూడా గ్యారంటీ లేదు. నేను అంతకుముందు రైల్వేరీ జాబు ప్రిపేర్ చేపిద్దామని చూస్తే రైల్వేరీ వాళ్ళని చాలామందిని అనుకుంటే దీని అంత వర్స్ట్ ఏదీ లేదు. ఒక అబ్బాయి రైల్వేరీ ఇంజనీరు, ఒక ఇంజిన్ పినాకిని నడిపించే డ్రైవర్ నాకు తెలుసు. ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే, ఆ అబ్బాయి ముందు జాబ్ రంగంలో ఏమీ లేదు, టాలెంట్ మీద జాబ్ వచ్చింది ఆ అబ్బాయికి. కానీ అంతైనా ఒక 10 లక్షలు లంచం కట్టించుకున్నారు. లంచం లేకుండా ఏమైనా ఉందా అని చూస్తే ప్రతి జాబ్కి లంచం కట్టాల్సింది మన ఇండియాలో. అందుకని నేనేమనుకున్నానంటే ఏదన్నా ఇంకా కొత్తగా అంటే మనం చందు సార్ చెప్పింది ఒకటి, మన గోల్ చిన్నవి పెట్టుకోకండి, పెద్ద గోలు పెట్టుకుని అన్నాడు. అందుకని మా అమ్మాయి ఇప్పుడు ఫస్ట్ ఇంటర్ చదువుతుంది. సెకండ్ ఇంటర్ అవ్వగానే ఏదన్నా ఫారిన్ పంపిద్దామన్న ఆలోచనలు ఉండవు, ప్లాన్లో చేస్తూ అంటే మన గోల్ పెద్దగా ఉండాలి దేంట్లోనైనా. ఇప్పుడు ఎంత దాకా వస్తానని నాకు తెలియదు, ఎంత దాకా తీసుకొచ్చింది ఒక ఆయన ఉన్నాడు. అలానే అట్లా వెళ్ళిపోతూ ఉండటమే.
ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళ మీద అభిమానం ఉంటుంది. అలానే ఎవళ్ళకి దగ్గ వాళ్ళు మనం చేసుకుంటా వెళ్తూ ఉంటాం. అది ఎలా కనెక్ట్ అవుతాయి అనేది అలా జరుగుతూ ఉంటాయి. అలానే మన వెస్టేజ్లో ఒక్కటేనండి, మనం వెళ్తాం బ్యాగ్ తీసుకుని వెళ్ళినప్పుడు కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఏ మాటలు పట్టించుకోవద్దు. మేము భార్యాభర్తలుగా వెళ్తూ ఉంటే ఎన్నో అనేవాళ్ళు, బ్యాగులు వేసుకుని వెళ్తున్నారు, మళ్ళీ ఎందుకు కొత్తది మొదలేశారు అని. మేము ఎప్పుడు ఏటిల్లో ఎక్కడా దిగల. ఏదన్నా ఎలాంటి అసలు నాకు ఒకటే తెలుసు, టాయి పని చేయటం తెలుసు, తర్వాత ఇంటికి రావడం తెలిసే అంతే. వేరే వాటిల్లో ఎవడని అడిగినా కానీ ఆల్రెడీ ఒక ఆయన పెదరా ఊరు అని చెప్పాడు అంట. నాకు అయితే గుర్తులేదు వెస్టేజ్ గురించి. నేను తెనాలి స్టోర్లో చూసాడు, ఒక సరుకు తీసుకుంటాడు. ఏందయ్యా ఏడకి వచ్చారా నన్ను, ఇలా వెస్టేజ్ జాయిన్ అయినా నేను నీకు 3 సంవత్సరాల క్రితం చెప్పాను నువ్వేది నా మాట వినకుండా వాళ్ళ టీంలో జాయిన్ అయ్యేవని. నాకు తెలియదండి, ఇలా మా ఇంటి పక్కన చేరి నన్ను చేర్చిందని చెప్పి అంతే. అంటే చాలామంది నేను గమనిస్తుంది ఏంటంటే వెస్టేజ్లో పవర్ ఉంది. ఎలా నేను రాగానే నేను వచ్చినప్పుడు ఒక ఆళ్ళ చేతులు బాగా బట్టలు ఉతుకుతాము, చేతులు పాడైన హైదరాబాద్లో ఉండిద్దాం. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళి వాళ్ళ కొడుకు పెళ్ళి అయితే, మా మేడం వాళ్ళ కొడుకు పెళ్ళి అయితే ఆడికి వెళ్ళా. సింగపూర్ నుంచి వచ్చి వాళ్ళ అబ్బాయి పెళ్లి చేయడానికి వచ్చింది. ఆ పెళ్ళికి నేను మా వైఫ్ వెళ్ళాం. మేము వెళ్తే ఏం చేసామంటే బుక్ ఈ కొన్ని క్యాప్సిల్ తీసుకొని వెళ్ళాం. వెళ్తే ఆడికి వెళ్ళినప్పుడు అందరు పెళ్ళి అయిపోయిన ఖాళీకి కూర్చొని మాట్లాడేటప్పుడు ఈ బుక్ తీసి వాళ్ళ చేతిలో పెట్టింది మా వైఫ్. వాళ్ళందరూ మంచి ఎడ్యుకేట్, బాగా చదువుకున్న వాళ్ళు, ఫారెన్ వెళ్ళిన వాళ్ళే ఉన్నారు, ఒక 20 మంది దాకా ఉన్నారు వాళ్ళ బంధువులు. అక్కడ వాళ్ళే మనం ఏం చెబుతామని ఈ ప్లాన్ వరకే ఇచ్చాం. ఇచ్చినాక ఈ చదివినాక ఆ మేడంకి కనెక్ట్ అయింది. ఏం చేయాలి తెలియక అంకేష్ సార్ చేత మాట్లాడిచ్చాముతో ఒక అరగంట మాట్లాడాడు సారు. వాళ్ళ చెల్లెళ్ళు 3 సింగపూర్ హైదరాబాద్లో ఉండేదో 3 ఐడీలు వేసుకున్నారు వాళ్ళు. ఇంకా ఒక చేతులు పాడవి నేను ఇలా చూపిస్తే సార్ పెడితే అవి పాడేట్టు వాడిచ్చాం. ఒక నెల రోజుల్లోనే మార్పు కలిగింది వాటికి. వెస్టేజ్ ఇంకా నమ్మకం కలిగింది. అంటే మన పాడేటి ప్రతి ఒక్కటే నమ్మకంగా ఉండింది. ఎందుకంటే మన మాట నమ్మి ఎవరైనా ఒక్కసారే కొంటారు. ఇప్పుడు ఈ బిజినెస్ ఎట్లాంటిదంటే మనం కొనాలా, ఎదుటివారి చేత కొనిపియాలా. ఒకటే కొనిపియాలంటే మన మాటిని ఒక్క నెలే కొంటారు. ఇప్పుడు సిఎన్సీ ఆఫర్లు అని చెబుతాము, ఒక్క నెలే కొంటారు మన మాటిని. మన మీద అభిమానం కొద్దో లేకపోతే మన మాట నమ్మో రెండోసారి కొనాలంటే మనం చెప్పన్న కొనరు. మనం వెళ్ళి ఎన్నిసార్లు చెప్పినా కొనరు. ఆ ప్రోడక్ట్ నచ్చితేనే కొంటారు. అలాగా వాళ్ళకి నచ్చింది. ఇప్పుడు కూడా నూనె డబ్బా వాడుతూనే ఉండేది, మన నూనె రైస్ బ్రాండ్ ఆయిల్ హైదరాబాద్లో. ఎప్పుడు వెళ్ళినా నా ఐడి ఇయటమో లేదా ఆ ఐడి మీద చేయటం ఎట్లా కొట్ట ఆ నూనె మాత్రం వాడిది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చింది దీంట్లో. దాన్ని మనం ఎవరికో డూబేని చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. దీంట్లో ఎవరికి ఏమి నచ్చిద్ది అనేది ఒక్కటేనండి. మనం చేయాల్సింది కొంతమందికి మనం మేలు చేస్తున్నాం. ఎందుకంటే ప్రోడక్ట్ వాడకముందు అలా ఉండేది. వాడినాక ఎలా తర్వాత చేతులు మొత్తం ఫుల్గా తగ్గినాక వాళ్ళు ఉద్యోగస్తులు కదా, వాళ్ళు ఆ బీజీ ఈ బీజీ అని అక్కడ అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. వెస్టేజ్లో వాడుతున్నారు కానీ సరుకు అయితే వాడుతున్నారు కానీ వాళ్ళు బిజినెస్ చేయట్లే. అట్లా చందు సార్ కొంతమంది చెప్పాడు. మనకేం చెప్పాడంటే కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. వాళ్ళకే మనం ప్రోడక్ట్ ఇయటమే తీసుకెళ్ళి. ఇంకా అలానే ఒకళ్ళ జంపంలో బొల్లికి వాడిచ్చా. బొల్లికి కూడా ఆడితే ఆమెగా రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులకి ఒక 5-6 వాడిస్తానే వాడుతున్నారు. వాళ్ళు కూడా నెల కొంతమంది ఫోన్ చేసి ఒక పాస్టర్ గారు వాళ్ళ ఆవిడికి వాడిచ్చా జంపని. కంటిన్యూగా వాడుతుంది. ఇప్పుడు అంటే మనం కంటిన్యూగా వాడుతూనే ఉంది ఇప్పటికి. అక్కడ ఏముండిద్దంటే కొంతమంది ఇంకా వాళ్ళ బంధువులు ఎవరో ఉంటారు, వాళ్ళ దగ్గరైనా తీసుకుంటారు, వాడతారు. మనం కంటిన్యూగా వాళ్ళని ఫాలోఅప్ చేయాలి. ఫాలోఅప్ చేస్తూ ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. అదే గెలవాలనే కోరిక కాదు, నీలో కసి ఉండాలి. మనలో కసి ఉండకపోతే ఏం చేయలేం. వెస్టేజ్ అయినా సరే, మన జీవితంలో ఉద్యోగాలైన వ్యాపారాలైనా, ఈ టాపీ పని అయినా సరే కసి లేనిది ఏం చేయలేం. కసి లేకపోతే ఇప్పుడు కోరిక ఉంది, నేను టాపీ పని చేయాలన్న కోరిక ఉంది, కోరుకున్నంత మాత్రం ఉపయోగం ఏముంది? కసి ఉండాలి, ఇది చెయ్యాలని. నేనేమనుకున్నాను, 1 స్టేర్ బిల్డింగే కడదాం అనుకున్నా, కానీ 2 స్టేర్లు బిల్డింగ్ కట్టి ఒక 50 లక్షలు పెట్టి. అదేంటంటే
కసి, కోరిక కాదు. అంటే మన జీవితంలో ఒక్కటేనండి, ఎవరైనా సరే వెస్టేజ్ వల్ల మనకు ఉపయోగం ఉంది. నేను అదే ఈ వెస్టేజ్ వల్ల ఉపయోగం ఉంది. ఎందుకంటే పాడిట్లో దమ్ము ఉంది. చాలామంది ఫోన్ చేస్తారు. కొరహాపురం ఒక వ్యవసాయానికి వాడిచ్చాం చందు సార్, మేము వెళ్ళి ఆయన ఒక్కసారి వాడి ఇవ్వాలి. మనం ఒక్కసారి మించి రెండోసారి మన మాట ఎవరు ఎనరో నమ్మరో. మన పాడిట్లో దమ్ము లేకపోతే ఎవడో ఎండో, ఎన్నైనా చెప్పనే. ఒక్కసారి చెప్పాం, ఒక 15 రోజులు 20 రోజులు 15 రోజుల లోపు చేను తేడా వచ్చిద్దండి అని. అది అసలు పండం చేను, సౌడు బాగా. ఆ చేనుకి వాడిచ్చాం. మన వాడిట్టు ఒకసారి వాడితే గ్రాన్యుల్ ప్యాకెట్లు జల్లిచ్చాం. జల్లిచ్చినాక ఒక 10 రోజుల్లోనే ఆయనకి తేడా తెలిసిపోయింది. తెలిసిపోయినాక మళ్ళీ అట్లాగా 3 సార్లు ఏం వాడారు పంట ఆడే తలికి. అది చివర్లో ఏమైందంటే ఎర్ర తెగులు వచ్చి ఆ చేను పాడైపోద్ది. ఆ పాడయ్యే చేను బాగుంది, ప్రతి ఒక్కళ్ళు చూసారు. కొంతమంది వాడారు. మళ్ళీ తర్వాత ఈయన ఏం చేశాడంటే, ఎప్పుడు పండని చేను అది 33 బస్తాలు పండింది. ఒక 10 బస్తాలు పండే చేను అది. 10 కాడ పండితే పండేది, లేకపోతే మొత్తం ఎర్ర తెగులు వచ్చి పోయేదంట. లాస్ట్లో వైరస్ వెళ్ళే మన స్టార్టింగ్ నుంచి జల్లు కాడ నుంచి వాడాడు ఆయన. దుక్కేసేటప్పుడు జల్లు జల్లాడు. అక్కడి నుంచి మొత్తం మనం ఏది చెప్పాం దాన్ని వాడారు. అది ఆయన మొత్తం 7 ఎకరాలు చేయను. అది ఒక 2 ఎకరాల కౌలుకి ఎత్తాడు, 5 ఎకరాలు ఒరిజినల్ చేయనోళ్ళు. నేను అంకే సార్ ఫాలోఅప్ చేస్తా ఓనర్ గారితో మాట్లాడితే పలానే వాడమంటే అవి వాడిచ్చినాక 33 బస్తాలు ఇప్పటికీ కంటిన్యూగా 2వ సంవత్సరం ఇప్పటికీ కంటిన్యూగా వాడుతూనే ఉన్నారు. జల్లు ప్యాకెట్లు 8 ప్యాకెట్లు వాళ్ళు ఒకసారి ఫోన్ చేసి తెప్పించుకొని వాడారు గోపి సార్ చేత, ఇక్కడ మాకు దొరకపోతే. అంటే అలా ఉండిద్ది అనమాట మన పాడిట్లో దమ్ము. ఇంకా నేను మేస్త్రి చేసి ఆయన మా గురువు గారు ఆయన అమ్మట పని చేసేవాడు. నేను ఆయన కాడ కొంత చేను ఎత్తే ఒక 8 ఎకరాలు ఏం వేసాడు. ఆ చేనుకి కాడ వెళ్ళాం, అదిగండి ఆడ పెడుతున్నాడు. ఆ చేనుకి కాడ మేము వాడిచ్చాం. వెళ్ళి ఎలా ఉందంటే ఈ ఎర్ర తెగులు వచ్చి పోయాయండి చేలు. ఆ చేలు ఎప్పుడు ఎర్ర తెగులు వచ్చి పోయాయి, కానీ చేలు నెంబర్ 1గా ఉండే. ఎందుకంటే అగ్రి పాడెట్లో కూడా దమ్ము ఉంది మనకి. మా గురువు గారు ఒక చేను ఆడగాడ బలిచిపల్లిలో కాడ వేస్తే ఆ చేను కాడ సూపర్గా ఆయన ఏమైందంటే మొక్కజొన్నకు వాడిస్తే ఎప్పుడు 30 బస్తాలు లేకపోతే ఒకటి అటు ఇటుగా అయ్యాయి. మనం వాడిచ్చినాక 45 బస్తాలు అయినాయి దానికి. కొంచెం వీడియో తీసి పెడతామంటే ఆయన ఏమన్నాడంటే, మీరు ఇది ఏదైనా చేశారంటే ఈ కవులకి అందరూ వచ్చి కూర్చుంటారు, మీ ముందులో అయితే వాడతా కానీ దీన్ని పబ్లిసిటీ చేయగాకండి అని అన్నాడు. ఎందుకంటే ఆ సంవత్సరం 45 బస్తాలు పండించాడు. మన మాటిని ఎవరన్నా వస్తారు దీంట్లో ముందు. దాన్ని మనం వాళ్ళకి మేలే జరిగిద్ది. ఇప్పుడు నేను చేయడానికి కారణం కూడా అదే, మన వల్ల కొంతమంది మేలు జరుగుతుంది. ఇప్పుడు ఒక కొంచెం చేతులు మార్పు, అది మంచి చేసినట్టేగా. అట్లాగా ఇప్పుడు ఈయనకి వ్యవసాయం అసలు పాడైంది. ఆ ఊర్లో అందరికీ టాక్ ఉంది ఇప్పటికీ, ఈ చేను ఇప్పుడు పోయేది మీ మందుల వల్లేనని. అయితే అలా చేస్తూ ఉంటారు. కానీ మన పాడెట్టు కొంతమంది ఏం చేస్తారంటే పక్కన వేరుగా మాట్లాడుకుంటూ ఉంటారు, వీళ్ళకి ఎంత లాభం వస్తుందో ఏం చేస్తున్నారని. ఏదో మామూలుగా చెప్పాలంటే కుళ్ళు అసూయతో ఇవన్నీ చేసే కన్నా మామూలుగా బయటికి వెళ్ళి కొనుక్కుంటారు. కానీ మనం ఒకటేనండి, మనం ఏదన్నా జరగని మనం లైన్లో ఉండాలంటే వెస్టేజ్ అనేది ఇది ఒక ఫ్యామిలీ. దీంట్లో మనం జాగ్రత్తగా వెళ్తూ ఉంటామే. అంతేగాని ఇప్పుడు వాళ్ళు అట్ట అన్నారు లేకపోతే మన దగ్గర పాడెట్టుకోవట్లేదు ఇవన్నీ పెట్టుకొని మనం వెనక జారకూడదు. దీంట్లో ఒకటేనండి, చెక్కు వచ్చే టయానికి వచ్చిద్ది. అవన్నీ మనం వస్తే రాకుండా ఉండదు, కానీ మనం నిలబడాలి ముందు. ఈ వెస్టేజ్లు అనేది మనం నిలబడితే మన లైఫ్ ఉండిద్ది. ఒకటండి, దేంట్లోనైనా కష్టాలు ఉంటాయి, అలానే సుఖాలు కూడా ఉంటాయి. ఎట్లా అంటే వెస్టేజ్లోకి వచ్చినా మేము ఢిల్లీ వెళ్తే వెళ్ళాం బ్యాచ్, మేము కొంతమంది వెళ్ళాం. ఢిల్లీ వెళ్తే ఎలా ఉందనుకున్నా, ఇప్పుడు మా కొన్ని వేల మంది వచ్చారు ఒక స్టేడియంలో. ఆడ మీటింగ్ పెడితే గౌతమ్ సారు మీటింగ్ పెడితే కొంతమంది, అసలు అంతమంది రారు కండి. ఇది డూప్లికేట్ అనుకో ఒకలా ఆలోచిస్తే, అంతమంది రారు అసలు ఇన్ని దేశాల నుండి చాలామంది వచ్చారు. అలాగా అంటే అదే కష్టాలు సుఖాలు అన్నగా, సుఖాలు ఎలా ఉంటాయి అనేది అంటే, మేము ఢిల్లీ ఎప్పుడు వెళ్ళి, ఇప్పుడు నేను టాయి పని చేస్తాను, మా అయితే మద్రాసు వెళ్ళి ఉంటాను, లేదు ఇటు వచ్చేదానికి హైదరాబాద్ వెళ్ళి ఉంటాను, ఇక లేదంటే సంగారెడ్డి దాకా వెళ్ళి అంతే. ఇక అంత మించి వెళ్ళాల. ఢిల్లీ దాకా వెళ్ళాం. దేనివల్ల వెళ్ళాం? వెస్టేజ్ వల్ల.
అంటే మనకు ఒక లైఫ్ ఉండింది. నేను వాన్స్ డైరెక్టర్ అవ్వగానే ఢిల్లీ వెళ్ళాను. నేను ఢిల్లీ వెళ్ళిన బాగుందండి. అక్కడ గౌతమ్ సార్ కానీ అక్కడ మీటింగ్ కానీ అంతా సూపర్గా ఉంది. ఎంతమంది అంటే వేలల్లోనే పెద్ద పెద్ద లీడర్లు మన మెయిన్ దాని దగ్గరికి కూడా వెళ్ళి చూసాం. అంటే కొన్ని మనం అంటే స్టార్టింగ్లోనే ఆడికి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది అంటే ఇది పెద్ద నెట్వర్క్ అండి. ఇది మనం చూడటానికి ఏముందిలే వెస్టేజ్ అనుకుంటాం. ఇంకా టీములు పోరాడుతున్నారు. మన సాహు గారి టీం అని కాదు కానీ ఇంకా టీములు పోరాడుతున్నారు, మామూలుగా కాదు. మనం కూడా లైఫ్లో ఉండాలి. ఎలాగంటే నేను లేదు ఒక పాస్టర్ గారి దగ్గర నేను ఉంటా. ఆయన కేటగిరీ ఏదంటే మీకు కొంతమంది తెలిసి ఉండేది, జైపాల్ గారు అని ఇప్పుడు మద్రాసులో సేవ చేస్తూ ఉంటాడు. ఆయన ఏం చేసేవాడు అంటే మేము వెళ్ళే చర్చిలో ఒక పుస్తకాలు తయారు చేసేవాడు. స్టార్టింగ్లు ఇప్పుడు కాదు, ఆయన అది చేసేవాడు. ఆ కేటగిరీలో ఆయన ఇప్పుడు ఆయన సీలిపోయి పక్కన పెట్టుకొని జైపాల్ గారు చేస్తున్నాడు. అదే కేటగిరీలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఇప్పుడు వచ్చాడు. ఈయన వెళ్ళిపోయినాక ఇంకొక ఆయన ఐడి గారు అని వచ్చాడు. ఆయన మొన్న వేమూరులో మీటింగ్లో అయితే వచ్చాడు. ఎందుకు చెబుతున్నానంటే నేను ఆయన దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గర కిల్లాయిలు కనపడింది. కిల్లాయిలు కనపడితే ఏందంగులో కిల్లాయిలు వాడుతున్నారని అడిగా. మామూలుగా నేను వేస్టేజ్ చేస్తున్నాను ఇవన్నీ చెప్పకుండా ఏందంగులు కిల్లాయిలు వాడుతున్నారన్న. ఆయన ఇచ్చిన టెస్ట్ మన ఏంటంటే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే ఈ పాస్టర్ల గారు వాళ్ళు ఏం చెబుతారంటే కొంచెం వాళ్ళు వెళ్ళే సంఘాలకి చెప్పి కొంచెం నా కోసం ప్రార్థన చేయాలండి. 2 రోజులు అంటే 2 రోజులు కాదు, ఒక వారంలో నాకు ఆపరేషన్ చేయాలన్నారు. హార్ట్కి ప్రార్థన చేయండి అని తమిళనాడులో ఒక తిరస్కర ఏదో ఒకటి ఉంది, అక్కడ చెప్పాడంట. అక్కడ ఒక ఆమె తమిళ ఆమె లేచి ఈయనకి అసలు ఏమీ తెలియదు, ఆమె ఎవడో ఈయన ఎవడో వాక్యం చెప్పేసి వచ్చేస్తాడు. ఆమె లేచి ఇలా వెస్టేజ్లో ప్రోడక్ట్ ఉన్నాయండి వాడుకోండి సార్ అని ఆమె తెచ్చి, అంటే పాస్టర్ గారు కదా, ఆమె తెచ్చి గుండుకి సంబంధించినవన్నీ వాళ్ళ సార్ ఉంటాడు కదా వాళ్ళ చేత ఇప్పించిందంట. వాడినాక ఇప్పటికి ఆయన చెప్పింది ఏంటంటే 2 సంవత్సరాలు దాటింది, ఇంత మొట్టికి ఆపరేషన్ జరగలేదని చెప్పాడు ఆయన. నేను స్టన్ అయిపోయా. ఏది 2 నెలల క్రితం. ఆ కేటగిరీ మామూలు ఆయన కాదు. ఇప్పుడు జైపాల్ గారు ఎలా కేటగిరీలో ఉన్నాడో ఆ కేటగిరీకి చెందిన ఆయన, పెద్ద ఆయన చెప్పాడు. వాడుతున్నాడు ఇంకా కిల్లాయిలు, ఇంకా ప్యాక్స్ ఆయిల్ చాలా ఉన్నాయి వాటిలో. ఇప్పుడు రకరకాలుగా వాడుతూ ఉన్నాడు. అంటే మనకు తెలియకుండా చాలామంది అలా జరుగుతూనే ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే ఏముంది కింద వీళ్ళ బతిలాడాలా ఇవన్నీ ఒకటండి. ఇప్పుడు ఎవడంటే రామ్కోటి గారు ఒక మాట చెబుతాడు. ఏ మాట అంటే నాకు బాగా నచ్చిన మాట, ఒక లారీ గురకరాళ్ళు వేసుకొచ్చి పోతారంట ఒక చోట. పోసినప్పుడు దాంట్లో ఉండేది ఒక్క వజ్రమే ఉండిద్ది. ఆ వజ్రాన్ని తీస్తారు, మనం ఏరతా ఉండాలంట. తీసి పక్కనే వేస్తూ ఉంటే లారీ రాళ్ళలో ఏరతా ఉంటే అప్పుడు ఒక్క వజ్రమే దొరికిద్ది. మనం కూడా ఈ వెస్టేజ్లో ఇప్పుడు చేసేది అలానే చేయాలి. మనం తిరుగుతూ ఉంటాం, ఇప్పుడు ప్లాన్లు చెబుతూనే ఉంటాను. నేను పుస్తకాలు తీసుకెళ్ళి చెబుతాను, ఎక్కడ కనపడతాడా మామూలుగా. ఇప్పుడు ఒక్కటండి, పుస్తకం తీసుకెళ్ళి 10 సార్లు చెప్పలేం. ఇప్పుడు మీరు ఒకటి చేయాలి, ఈ బిజినెస్లో కనుక్కోవాలి. తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా మీకు ఆల్రెడీ తెలిసినా నేను ఎందుకు చెబుతున్నానంటే మన మైండ్ మళ్ళీ దాని మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక సొక్కాయ కొంటామండి, కొన్నప్పుడు ఏం చెబుతారు, ఈ సొక్కాయ ఆడ కొన్నావా అని అడుగుతారు నిన్నైనా నన్ను. లేకపోతే లేడీస్ ఉంటే చీర, మీకు బాగా చీరలో ఈ చీర ఆడ కొన్నా అని అడిగినప్పుడు పలానా షాపులో పలానా కొట్టులో కొన్నామని చెబుతాం. మనం బిజినెస్ కూడా అలానే ఉండింది. నేను ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడ కనపడతాడా కొంచెం మాట్లాడుతూనే ఉంటా, ఇలా వెస్టేజ్ చేస్తే బాగుండిద్ది, ఇలా మంచిదని చెబుతూ ఉంటా. అంటే మనం అలా చెప్పుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ వజ్రం దొరికిద్దో చెప్పలేం. ఒక లారీ గులకరాళ్ళలో ఒక్క వజ్రమే దొరికిద్దని ఆయన చెప్పాడు. అలానే మనం కూడా ఆ వజ్రం కోసం వెతుకుతూ ఉండాలి. వజ్రం కోసం వెతుకుతూ ఉంటే దొరుకుతాయి. అప్పుడు నా టార్గెట్ ఏంటంటే చందు సార్, ఇప్పుడు మీరు పైన ఎవరెవరం పెట్టుకున్నారో తెలియదు కానీ నాకు పైన ఎవరు ఉండారంటే చందు సారే. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటే, మీ డ్రీమ్లో చందు సార్ చెప్పేది, మీ డ్రీమ్లో ఒకళ్ళని పెట్టుకోండి, వాళ్ళని ఫాలో అవ్వండి అని చెబుతాడు. నేను ఎవరిని ఫాలో అవ్వను. వెస్టేజ్లో నాకు తెలిసింది ఏంటంటే మీ గురించే, కాబట్టి మీరే
ఇప్పుడు మీకు చెక్ ఎంత వస్తుందో లేకపోతే ఇవన్నీ కాదు దాంట్లో. చందు సారే ఆయన ఏది చెప్తే చేయటమే అంతే. నేను అప్పుడే చెప్పా సార్ మీరు ఏది చెబితే చేస్తే అంతే. వాళ్ళు మాటలు వీళ్ళ మాటలు. ఇప్పుడు మనం ఒకటండి, మనకంటే ఎంతోమంది లీటర్లు పెద్ద పెద్ద లీటర్లు ఉంటారు, లక్షలు లక్షలు తీసుకునేవాళ్ళు. వాళ్ళు వచ్చి మనం పద్దాకొచ్చి మనకేం చెప్పరు కదా. వాళ్ళ మాటలు ఒక్కటే తీసుకోవాలి. ఇప్పుడు రాంకోటి గారు విన్నాను, ఒక్కటే మాట తీసుకున్నాం, దాన్ని ఫాలో చేయాలి. ఇప్పుడు మనం అలానే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ప్లాన్ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం వెస్టేజ్ గురించి. వాళ్ళల్లో వచ్చేదేవుడు చేసేదేవుడు మనకు తెలియదు. కానీ ఎవరికి ఒకటి కనెక్ట్ అవుతాయి. ఆ కనెక్ట్ అయినప్పుడు వాళ్ళే నిలబడతారు, వాళ్ళే మనకు వజ్రం. ఆ వజ్రం వచ్చిందాక ప్రయత్నించాలి. దేనికి నిరాశపడగాకండి. ప్రతి ఒక్క లీడర్కి చెబుతున్నా నేను, దేనికి నిరాశపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఎన్నో రకాలుగా వేరే వేరే వస్తాయి. అంటే ఇంకా మా దాంట్లో చేరు అని ఒకటండి. ఎక్కడికి వెళ్ళినా మనం వర్క్ చేయాల్సింది గుర్తుపెట్టుకోండి. దేంట్లోనే కొత్త కొత్త వస్తాయి. ఈ కొంచెం 15 ఏళ్ళు కడితే ఎంత వస్తాయి అంటే ఏటికి మనం లొంగగాడదు. ఏటిలోకి వెళ్ళినా దివాళా తీయటమేనండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు దేంట్లో కన్నా వెళ్ళండి దివాళా తీస్తారు కంపల్సరీగా. ఇవన్నీ డూప్లికేట్ కంపెనీలు చాలా వచ్చింది. వాళ్ళు చెప్పే మాటలో మన నూనె కంటే నునుపుగా ఉంటాయి, వెళ్ళి చేద్దామా అన్నట్టుగా ఉండేది. కానీ వెస్టేజ్లో దమ్ము ఉందండి, పవర్ ఉంది. ఎందుకంటే మనకు 4 రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఏదో ఒక ప్రోడక్టే తీసుకెళ్ళి అమ్మాలంటే మనం కష్టతరంగా ఉండేది. ఇప్పుడు వ్యవసాయానికి వాడియచ్చు, మనకు ఇబ్బంది ఏమి లేదు. ఆ సీజన్లో అది వాడియచ్చు. ఇంట్లో అంటే ఎనీ టైం మనం ఇంట్లో వస్తువులు ఉంటాయి. అలాగా బ్యూటీషను దీనికి సంబంధించింది, లేకపోతే మెడిసిన్ సైడ్ చూసుకున్న 4 రకాలు ఉన్నాయి మనకి. మనం 4 రకాలు ఎవరి చేత అయినా వాడియచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. దీనివల్ల మనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం షర్ట్ గురించి ఎలా చెప్పుకున్నామో అలానే బాగుంటే వాడుకుంటారు, లేకపోతే లేదు. కంపల్సరీగా 100% అండి. ఇప్పుడు ఎందుకు నేను ఒక నెల క్రితం బాగా జలుబు చేసుకొచ్చి దగ్గు, మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళ. ఎందుకంటే నేను పంచి తులసి నా దగ్గర ఎప్పుడు ఉండిద్ది. పంచి తులసి వేసుకొని వేడి నీళ్ళు కాసుకొని పంచి తులసి వేసుకొని 2 రోజులే తాగా, అసలు దెబ్బ ఫ్రీ అయిపోయింది. పంచి తులసిలో ఉన్న దమ్ము అసమంటిది అనమాట. అంటే పంచి తులసి అని కాదు, నేను ప్యాక్సాయిల్ కంపల్సరీగా వాడుతూనే ఉంటాను. ప్యాక్సాయిల్ వాడతా, అలోవెరా. అంటే కంటిన్యూగా, అంటే మనం కూడా ఆరోగ్యంగా ఉండాలండి. ఒకళ్ళకి ఆరోగ్యం ఇస్తున్నాం, మనం కూడా ఆరోగ్యంగా ఉండాలిగా. అంటే అలాగా నేను వాడుతూనే ఉంటా, ఇప్పటికీ కంటిన్యూగా వాడుతూనే ఉంటా. నీము బుల్కో వెళ్తా అంటే షుగర్కి సంబంధించినవి వాడుతూ ఉన్నా. అట్లాగా మనం వాడుతూ ఉండాలి, కొంతమంది చేత వాడించాలి. అంటే దాంట్లో దమ్ము తెలియాలంటే వాడని ఏం తెలియదు, మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉండడానికి ఏమో ఉపయోగం ఏమి ఉండదు. కొంత ఏదన్నా ఒక ప్రోడక్ట్ అన్నా మనం వాడించాలి, మన గోల్ అలా పెట్టుకోవాలా. అంటే నేను వెస్టేజ్లోకి వచ్చేసరికి చాలామందిని గమనించింది ఏంటంటే, నేను వాడిచ్చిన వాళ్ళు బాగానే ఉంది. వ్యవసాయానికి కూచిపూడిలో ఒక అబ్బాయి చేత వాడిచ్చాం, ఆయన సెంటరింగ్ మేస్త్రి. బాగుంది బావా అని బాగానే ఇప్పటికీ వాడుతున్నాడు ఆయన. ఆల్రెడీ అంతకుముందు ఏరే వాళ్ళ చేత వాడాడు. నేను వెళ్ళినప్పుడు మన దగ్గరే కంటిన్యూ వాడుతున్నాడు. అలా ఉంటాయి అన్నమాట. అంటే వెస్టేజ్ చేయటం వల్ల మనకు లాభాలే కానీ నష్టాలు ఏమి ఉండదు. ముందుగా ఆరోగ్యం మనకి, కొంతమందికి ఇంకొకళ్ళకి ఆరోగ్యం ఇస్తున్నాం. అందుకంటే ఇంకా పోయేవాళ్ళ పంట కాపాడతాం. ఒక్కటండి, మనం పందాలు కాసైనా పంట పండియచ్చు. ఎందుకంటే మా కళ్ళెదుటి కనపడతా ఉంది. ఒకటే పండం చేలు, తెగులు, ఇవన్నీ మన వాటిలో ఉంటాయండి. భూమికి హానికారం చేసి, ఇప్పుడు గట్టిగా ఒక్కడు గుర్తుపెట్టుకుంటే ఎవరైనా ఒకటే, ఇప్పుడు ఆర్గానిక్ మీద ఫుల్గా పడ్డారు ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ. ఆర్గానిక్ ప్రతి దాంట్లో కల్తీ వచ్చేసింది. ఎవరైనా ఆర్గానిక్ అంటే ఎగబడతా ఉన్నారు. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, రాంకోటి గారు చెప్పినట్టుగా రాళ్ళు తీసి పారేసేసి వజ్రాల కోసం మనం తిరుగుతూ ఉన్నామంటే వజ్రాలు దొరుకుతాయి, మనం ఫుల్గా దొరుకుతాయి వజ్రాలు. అక్కడక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని తిరుగుతున్నారు కదా, మనకే మన ఇళ్ళ దగ్గరలోనే లేకపోతే మన చుట్టుపక్కల ఊర్లలోనే మనకు వజ్రాలు దొరుకుతాయి అన్నమాట. మనం అలాగా ఈ వెస్టేజ్లో నమ్మకంగా ఉంటే బాగుండేది. ఎందుకంటే మనం ఈ వెస్టేజ్లో ఒకటేనండి, ఇప్పుడు మన దగ్గరికి అంకే సారో, గోపి సారో, లేకపోతే చందు సారో, లేకపోతే జోజిబాబు సారు, ఇంకా ఉండారు చాలామంది. ఎవరన్నా వస్తారు, వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఒకటేనండి, వాళ్ళు చేయబట్టుకొని వెళ్ళాలా. వాళ్ళు చెబుతారు మనం మంచి మార్గంలో నడిపిస్తానికి. ఇప్పుడు
నా కింద ఆయనకి చెక్కితే నాకు వచ్చింది. అలానే మనం ఆలోచించాలి కానీ నేను చేస్తే పలానా వాళ్ళకి లాభం అనేది అసలు అలాంటి మైండ్ ఎవరి దగ్గరలో పెట్టుకోవద్దు. ఎవళ్ళని చేసినా డబ్బుల కోసమే, ఎవళ్ళని చేసినా ఆరోగ్యం కోసమే, ఎవళ్ళని చేసినా కొంతమందికి మేలు చేయటం కోసమే. ఈ దృష్టిలో పెట్టుకోవాలి కానీ కొన్ని చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, ఆ ట్రబుల్ని పెట్టుకొని మనం ఎవరం వెనక్కి జారొద్దు. దయచేసి ఇది గమనించుకోండి. ఎవరో మనకు వస్తే లోటుపాట్లు రాకుండా ఉన్న ప్రతి దాంట్లో దేంటో రావో చెప్పండి, దేంటో రావో మీరు చెప్పండి. ప్రతి దాంట్లో అప్ అండ్ డౌన్లు ఉంటాయి. డౌన్ రాగానే మనం డౌన్లో ఉన్నామే అనేది కాదు, ఎక్కుతాం, మెరకలు ఎక్కుతాం, అలా డౌన్ అవుతాం. అవన్నీ మనం పెట్టుకోకుండా వెళ్ళాలి. లాస్ట్కి చివరికి ఏం చెబుతున్నానంటే మనకు గెలవాలనే కోరిక కాదు, కసి ఉండాలి. నీలో కసి ఉండాలి, నాలో కసి ఉండాలి. అది ఉంటే దేంట్లోనైనా ఎక్కడైనా సాధించగలుగుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చందు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి టెస్టిమోనీ ఇచ్చారు సార్. మీ సార్ పిల్లల్ని ఏం చదివిపిస్తారు ఒకసారి చెప్పండి సార్. నేనైతే సార్ మీతో చెప్పాను కదా, ఐఐటి చదివిద్దామని పెట్టుకున్నాను. ఈ మధ్య ఐఐటి వాళ్ళని కూడా లేపేశారు కదా. అదే నేను ఇప్పుడు ఏంటంటే ఫారెన్ పంపించాలన్న కోరిక, కసి, ఇక అంతే. ఫారెన్ పంపించాలి కదా, 2 సంవత్సరాల్లో మా పాపను పంపిస్తా. ఏది ఇప్పుడు ఏమన్నారంటే సార్ 80% వస్తే పైన ఫ్రీ సీట్లు ఉండే ఇతర దేశాలు, జర్మనీ కానీ ఇటలీ కానీ ఫ్రీ సీట్లు ఉన్నాయి సార్ చదువుకునే వాళ్ళకి. టార్గెట్ అది ఇప్పుడు. ఓకే, అది రెండిట్లు ఎక్కడైతే తెలియదు సార్. మీ బాబుని ఏం చదివిపిస్తారు? బాబు అంటే ఐఐటియే అనుకున్నా సార్. ఇప్పుడు ప్రజెంట్ పిల్లోడు 8వ తరగతే కాబట్టి చూద్దాం. పిల్లనైతే టార్గెట్ ముందు. ఓకే సార్, సూపర్ సార్, సూపర్. మీరు ఏం చదువుకున్నారు సార్? 4th ఆమె చదివింది? నేను చదివింది 4 సార్. సూపర్ సార్, వండర్ఫుల్ టెస్టిమోనీ ఇచ్చారు. అండ్ మీ ప్రొడక్ట్ ఫీడ్బ్యాక్, మీ టెస్టిమోనీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. అది మనం వీడియో తయారు చేయలేదు కానీ చేస్తే ఇంకా చాలా ఉన్నాయి టెస్టిమోనీలు. మనం వరహాపురంలో ఒక అతనికి కొవ్వు గట్లకి వాడిచ్చాము. ఆయన అవును సార్. స్టన్ చాలా బాగా చెప్పాడు. అలా చాలా టెస్టిమోనీలు ఉన్నాయి మీ ప్రొడక్ట్ చాలా టెస్టిమోనీలు. ఉన్నాయి సార్. అవును సార్, చాలా ఉన్నాయి మీరు చెప్పిన మాటలో నాకు బాగా నచ్చింది ఏంటంటే సార్, సార్. కోరిక కాదు కసి ఉండాలన్నారు. నిజమే సార్, అది సార్. 100%. ఆ కసి ఉంటేనే ఇందులో మనం పైకి రాగలం. అట్లాగే అవును చాలా సార్. మంది బయట వ్యక్తులు వచ్చి మనకి మంచిగా మాటలు చెప్తారు, రండి డబ్బులు అవును సార్. కట్టండి జారండి అని చెప్పేసి. ఒక అవును డైలాగ్ సార్. చెప్పారు మీరు, నూనె కన్నా సార్. నునుపుగా ఉంటాయి వాళ్ళ మాటలని. అది నాకు అవును భలే సార్. అనిపించింది. సూపర్ సార్, సూపర్. అయితే మీరు చెప్పిన సెషన్ లో నాకు మీ సార్. మాటలు చాలా కత్తి కన్నా పదును అనిపించినాయి అనమాట. అంటే మీ టార్గెట్, మీ గోల్స్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. జర్మనీ సార్. అంటారు, ఇటలీ అంటారు, అంటే ఆ స్టడీస్ కి సంబంధించి నీతో కూర్చొని మాట్లాడినప్పుడు ఆ ప్రాసెస్ కూడా నాకు చక్కగా చెప్తారు మీరు. అట్లా మీ అదే అబ్బాయి సార్. ఐఐటి చదివిపిస్తామని చెప్పి ఆ ప్రాసెస్ ఎలా ఎలా ఎక్కడ మనం అప్రోచ్ అవ్వాలి, అవును ఎలా సార్. చదివిపించాలి ఏంటి అనేది మొత్తం నాకు వివరంగా చెప్పారు మీరు. అప్పుడు నేను చాలా అవును సార్. ఆశ్చర్యానికి నేను గురయ్యాను అనమాట కొంతమందిని సార్. ఎంక్వైరీ చేస్తా సార్. ఇలా ఎంక్వైరీ చేసి అన్ని కనుక్కొని దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉంటా సార్. జర్మనీ సూపర్ కూడా సార్, ఆల్రెడీ సూపర్. ఏజెంట్తో మాట్లాడటం జరిగింది. ఓకే. జర్మనీ అంటే అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు. జర్మనీ అంటే ఎక్కడ అనేది వేరే ఎన్నో దేశాలు చూసాం కానీ జర్మనీలో ఇప్పుడు ఆడ ఫ్రీ సీటు, దాని టార్గెట్లో పని చేస్తూనే ఉన్నా. అదే ఇదే సార్ అట్లా. సార్, సూపర్ సార్, సూపర్. ఓన్ గా మీరు సొంతంగా చేసుకొని మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు. అవును చక్కగా సార్. మంచి ఢిల్లీ కూడా వెళ్ళొచ్చారు. అండ్ విజయవాడ అవార్డు ఫంక్షన్ లో కూడా వచ్చారు. సూపర్ అవును సార్, సార్. సూపర్. అలాగే మీరు బ్యాంక్ లో పనిచేస్తున్నప్పుడు ఏం చెప్పారు? సార్ బ్యాంక్ లో కాంట్రాక్ట్ బ్యాంకులో అయినప్పుడు డబ్బులు బ్యాంక్ లో దొరికినాయి, డబ్బులు దొరికినాయి అన్నారు మీకు. దొరికినాయి అంట. దొరికితే ఇల్లు కట్టారు. అది ఒక లేదా 50 లక్షలు సార్ది అయింది సార్. 2 స్టేర్ బిల్డింగ్ ఉంటుంది. అది ఒక 50-60 లక్షల దాకా అవుతుంది. సార్ని వాళ్ళందరూ ఇంటి దగ్గర వాళ్ళు, మహేష్ ఎక్కడో బ్యాంక్ లో డబ్బులు దొరికినాయి అందులో కట్టుకున్నాడని చెప్పి అనుకున్నారంట. అదే సో అదే వెస్టేజ్ అవును లో సార్. కూడా వస్తే అలాగే అనుకుంటారు. సూపర్ అది సార్, సూపర్. ఓవరాల్ గా మీది చాలా బాగా అనిపించింది నాకు. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ థ్యాంక్ యూ, యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. లీడర్స్ తో ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఓకే సార్. గుడ్ సునీత మార్నింగ్ మేడం గురుజీ. సార్, గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మహేష్ సార్, మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మీ పేరు మహేష్, నా పేరు నగేష్ అండి. నగేష్, అవును నగేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు మీరు ఇవాళ. అయితే వెస్టేజ్ లో సార్. ఓపిక, తీరిక, కోరికతో పాటు కసి కూడా ఉండాలనే మాట అవును సార్. ఇవాళ చాలా అద్భుతంగా చెప్పారు గురూజీ మీరు.
థ్యాంక్ యూ సార్. మరి మీ యొక్క అనుభవం, మీ యొక్క నాలెడ్జ్ సార్ అంటే చదువే సార్ ప్రధానమని చాలా మంది అనుకుంటారు. అవును సార్, దీనికి ఏమి ఉండదు సార్. కానీ ఈ సార్ వెస్టేజ్‌లో మనలాంటి వాళ్ళు నేను కూడా 10థ్ 3 సార్లు రాశానండి. సార్ అయినా నేను ఎందుకు చెప్పుకుంటున్నా అంటే పునాది గట్టిగా ఉంది కాబట్టే ఇవాళ వెస్టేజ్‌లో నిలబడగలిగామనే అదే సార్. ఆహ్, ఆశయం కలుగుతుంది. సార్ అంటే మీలాంటి వారు, మాలాంటి వారందరికీ ఆదర్శం గురూజీ. సార్ ఈ జూమ్‌లో 44 మంది ఉన్నారు. ఈ 44 మంది కూడా సార్ ఈ యొక్క సెక్షను మరి సారు వారి అనుభవాన్ని ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, ఎన్నో రకాల ఇబ్బందులు పడి, మరి ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి తెలుసుకొని, మరి ఎంతో మందికి వారి ఆరోగ్యాన్ని కాపాడారు. వారి అవసరాలు తీర్చారు. మరి అద్భుతమైన ప్రొడక్ట్‌ల గురించి చెప్పారు గురూజీ. ఈట్లన్నిట్లికి గొప్ప విషయం ఏంటంటే, మనకున్న అప్లైనరు చంద్రశేఖర్ సారు. అవును సార్. 100కి 100 అద్భుతమైన ఆయనే సార్. ఇప్పుడు ఈ జూన్ చెప్పడానికి కూడా కారణం యెస్ సార్. చంద్రశేఖర్ గారు. ఆయనకే ఎక్కువ రుణపడి ఉండాలి. అంతే. అవును సార్. నా అందరూ ఎందుకంటే ఎవడన్నా అంటే ఎవళ్ళు కాదు సార్. నేను వాళ్ళని పెట్టుకు వీళ్ళని పెట్టుకు అని అంటారు కానీ నాకు చందు సారే. నేను యెస్ ఎవరిని సార్. గోల్ పెట్టుకోను. చందు సార్ ఏది చెప్తే అది చేసి నడతాం అంతే. అంతే. అది సార్. అంటే ఒక అద్భుతమైన పర్సన్ అండి ఆయన. అవును సార్. నేను జాయిన్ అయినప్పుడు కూడా ఆయనే ఎదురుగా కూర్చొని నాకీ సె ఈ యొక్క సిస్టమ్ గురించి ప్లాన్ చెప్పారు సారు. అదే అదే. నేను కూడా ఆయన్ని ఆర్మీ ఆఫీసర్ అని ముద్దుగా పిలుచుకుంటాం సార్ మేము. ఉమ్, ఉమ్. అంటే ఆయన క్రమశిక్షణ, ఆయన పట్టుదల అలా ఉంటది. అవును సార్. మరి అట్లాంటి అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న చంద్రశేఖర్ సార్ డౌన్ లైన్స్ మనందరం ఉండటం అవును. గర్వించదగ్గ విషయం. మీ లైన్ నుంచి మరి 1,00,000 పీవీలు, నా లైన్ నుంచి 1,00,000 పీవీలు ఇవ్వాలి సార్. అదే మనం రుణం తీరవాలి యెస్. ఆయనకి. యెస్. యెస్. కరెక్ట్ 1,00,000 సార్. పీవీలు, 1,00,000 పీవీ. 1,00,000 పీవీ ఇవ్వాలి నువ్వు కానీ నేను కానీ. అది అవును అలాగా సార్. ఆయనకున్న లైన్ నుంచి ప్రతి లైన్ నుంచి ఆయనకి 1,00,000 పీవీలు రావాలి అంతే. యెస్ సార్. ఆ మాటే నిజమవుగాక. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వండర్‌ఫుల్ జూమ్ ఇచ్చారు మీరు. అద్భుతమైన సెషన్ ఇచ్చారు. మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వాలి సార్. మీరు ఓకే. బ్రాంచే కాదు సిల్వరు, గోల్డు, స్టార్ డైరెక్టర్ అవ్వాలి. ఇంకా ఇంకా అచీవ్‌మెంట్స్ తీసుకోవాలి. మీరింకా చాలా మందికి ఆదర్శంగా నిలవాలి గురూజీ. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి లీడర్స్ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సునీత కొఠారి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు సార్. మీరు ప్రతి మాటలో వాడేవారు ఏంటంటే కసి ఉండాలి. కసి ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము. కోరిక ఒక్కటే కాదు అని చెప్పారు కదా సార్. అవును సార్. ఇప్పుడు ఈ సెక్షన్‌లో కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కసి వచ్చేలా చేశారు సార్. కసి పెంచారనమాట మీ సెక్షన్ తోటి. ఎక్సలెంట్ సార్. ఆహ్, ఇక్కడ చదువుతో పని లేదు అన్నది ఒకటి క్లారిటీ ఇచ్చారు. చదువుతో పని లేదు. అసలు మీరు తీసుకున్న నాలెడ్జ్ అయితే మాత్రం గ్రేట్ సార్. ఎక్సలెంట్. మీరు చెప్తుంటే ఎలా ఉందంటే చాలా క్లియర్‌గా అలా శాంతంగా అలా చెప్పారు సార్. చాలా అంటే చాలా నచ్చింది సెక్షను. తర్వాత ఇప్పుడు సార్ అన్నారు కదా! సారు మీరు అన్నారు కదా! గురుదక్షిణ కోసం. అవును. అవును సార్. నాకు కూడా నేను అలానే అనుకుంటాను. నా అప్లైన్ మేడం ఎవరైతే ఉన్నారో వరలక్ష్మి మేడము, ఇక్కడ గురుదక్షిణ అంటే ఇది చెయ్యాలి సార్. ఇది 1,00,000 చూడండి పీవీలు ఒకటుంది కదా! నాకు కూడా అంటే ఇక్కడ మేడం. మనకి ఒక అవకాశాన్ని దేవుడు ఎలా పంపించాడంటే అప్లైన్ రూపంలో. అవును. ఇక్కడ మనం ఇది చేసి చూపించాలి. అది యెస్ సార్. మేడం. నాకు ఆ ఆలోచన అయితే ఎప్పుడూ ఉంటది. అవును. సేమ్ మీరు అదే వర్డ్ వాడేసారు కదా! చాలా నాకు ఇప్పుడు చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ మేడం. సార్. మంచి సెక్షన్ ఇచ్చారు. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు. కసిగా చేయండి అని చెప్పారు. ఇక్కడ మిమ్మల్ని చూస్తే అర్థమైంది ఏంటంటే ఆ కసి ఉంటేనే మీరు ఇదంతా చేయగలిగారు. మేడం. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి థ్యాంక్ యూ సెక్షన్ మేడం. ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సార్. వండర్‌ఫుల్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ సార్. మేడం. అలాగే కొండపల్లి రాము సార్ అన్మ్యూట్ చేసుకోండి. రాము సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ నాగేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్నయ్య. మాట్లాడు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. మహేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వండర్ఫుల్ సెషన్ సార్. మంచి ఉదయాన్నే మంచి కసిగా మంచి జూమ్ అనేది ఇచ్చారు.
ప్రతి విషయంలో అంటే మీరు సార్ ఒక పనిని ఎంత ఇదిగా ఇన్వాల్వ్ అవుతారో అది సార్ మీకు మీ మాటల్లోనే కనిపిస్తుంది. సార్ వండర్ఫుల్ సెషన్. ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు సార్. మీ పాప వాళ్ళకి కూడా ఖచ్చితంగా మీరు అనుకున్న లైఫ్ అనేది ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి జూమ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్నయ్య. అన్నయ్య గుడ్ మార్నింగ్ అన్నయ్య. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అలాగే తులసి మేడం అడ్మిట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. నగేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఈరోజు మీరు చెప్పిన సెషన్లో ఏంటంటే సార్, మీ ఎక్స్పీరియన్స్ అనుభవం చాలా గొప్పది. మీ అనుభవం, మీ లైఫ్లో మీరు పడ్డ కష్టాలు, చిన్నతనం నుంచే మీరు పనికి వెళ్ళడం, అక్కడ నుంచి పట్టుదలతో నేను ఎందుకు ఇది చేయలేనని ఆ డెసిషన్ తీసుకోవడం, అట్లా మీ లైఫ్ జర్నీ అంతా కూడా కష్టాలతో స్టార్ట్ అయింది. ఆ కష్టాలే ఈరోజు మీ అనుభవం అనమాట. చాలా ఎక్సలెంట్గా ఉంది సార్ సెషన్ అయితే. ఇదే అనుభవంతో గనక ఇప్పుడు ఏదైతే మనం పెట్టుకున్నాం వెస్టీజ్ అనే దాంట్లో ఇప్పుడు చెప్పారు ఇట్లా చాలా మంది అంటూనే ఉంటారని చెప్పి. అలాంటి రిజెక్షన్స్ మనం తీసుకోకుండా ఈ బిజినెస్ నాది అని మనం గట్టిగా పట్టుకుంటే, ఇప్పుడు 2-3 టైమ్స్ చెప్పారు మనం కోరిక కాదు కసి అనేది ఉండాలని. దాంతో తప్పకుండా మనం విజయం సాధిస్తాం సార్. ఎక్సలెంట్ సార్. అద్భుతం మీ సెషన్ అయితే. మీరు ఇలాగే మంచి మంచి సెషన్స్ ఇంకా ఇవ్వాలని, మంచిగా మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే వరలక్ష్మి మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. మమ్మీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చాలా బాగుంది సార్ సెషన్. కమిట్మెంట్ కానీ చాలా వ్యక్తిత్వం నాకు చాలా మంచిగా అనిపించింది సార్. చాలా హ్యాపీగా గా ఉంది సార్ ఈ సెషన్. ఇంకొకటి చెయ్యాలనే తపన, కేవలం ఆలోచిస్తూ ఉండిపోవడం మాత్రమే కాదు, చెయ్యాలనే కసి తపన ఏదైనా చేస్తుందని మీరు నిరూపించారు సార్. చాలా మందికి మంచి చేయాలని ఒక ఆశయం పెట్టుకున్నారని నాకు అనిపించింది మీరైతే. ఎందుకంటే మీరు అవును సార్, అర్థమైంది సార్. చాలా మందికి మంచి చేశారు సార్. తగ్గని హాస్పిటల్లో కూడా తగ్గని ప్రాబ్లమ్స్ రామకోటి సార్ గురించి చెప్పారు కదా సార్. సేమ్ వాళ్ళ మిసెస్ కూడా ఇలాగే హార్ట్ ప్రాబ్లం కి సర్జరీ జరుగుతుందని చెప్పినప్పుడు మన ఎల్ఆర్జినైన్, క్రిల్లు ఇవన్నీ వాడిపించిందని చెప్పారు సార్ ఒక మీటింగ్ లో. తర్వాత మళ్ళీ ఆపరేషన్ పడుతుందని చెప్పిన డాక్టర్సే మన సప్లిమెంట్స్ ద్వారా సార్ క్యూర్ చేసి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే ఏంటి ఏం చేశారు, ఆపరేషన్ ఏమి పడదు అని అడిగారండి సార్. చెప్పారు సార్ కూడా ఒక మీటింగ్ లో. అప్లైనర్ మీద మీకున్న కృతజ్ఞత చాలా అద్భుతం సార్. మనలో కృతజ్ఞత అనేది ఉంటే అది చాలా చాలా ఎత్తుకు తీసుకెళ్తుంది సార్. చాలా ఎత్తుకు తీసుకెళ్తుంది. మనిషికి ప్రతి ఒక్క మనిషికి కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞత అనేది చాలా అవసరం. చాలా అవసరం సార్. ఇంకొక మాట చెప్పారు మీరు, కష్టపడకుండా ఎవ్వరికి ఏమీ రాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వెస్టీజ్ అనే కాదు, ఎక్కడైనా సరే కష్టపడే సాధించాలి ఏదైనా సరే. కానీ మనమే కష్టపడుతున్నాం నేనే కష్టపడుతున్నాను అని అనుకుంటాం మనం. కానీ కాదు, అందరూ కష్టపడతారు. ఎవరి కష్టం వాళ్ళని నిలబెడుతుంది సార్. ఇంకొకటి ఏవేవో వినబడతా ఉంటాయి కానీ ఎవరు ఏమీ పట్టించుకోకూడదు. మన పని ఏంటి అదే చూసుకోవాలని చెప్పారు కదా సార్. అవును సార్, ఏవేవో వినపడతానే ఉంటాయి కానీ మనం ఎందుకు వచ్చాం, మన గోల్ ఏంటి, మనం మనలాగే ఉండాలి. ఏది ఎలా ఉన్నా ఏది వినపడినా మనం మనలాగే ఉండాలి తప్ప వేరే వాళ్ళ ఆలోచనలు మన బుర్రలోకి తీసుకొని మనం డిస్టర్బ్ అవడం అనేది అసలు కరెక్ట్ కాదని నేను అనుకుంటాను సార్. మీరు ఏవైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో మీ పిల్లల చదువుల విషయంలో అంతా కూడా అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మా.
వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అలాగే శివసాయి లక్ష్మీ పోతుల మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ నగేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఇవాళ సెక్షన్ చాలా బాగా చెప్పారు సార్. మీరు చెప్పిన ప్రతి వర్డ్ కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది సార్. మేడం మనం ఏదైనా గెలవాలనుకుంటే కసి ఉండాలి. అది ఉన్నప్పుడే ఏదైనా కోరిక కసి ఉండాలి. చాలా బాగా చెప్పారు సార్. మేడం ఒక కోరిక ఉంటే సరిపోదు, అలా గెలవాలన్న కసి ఉంటేనే మనం సాధించగలమని చాలా బాగా చెప్పారు సార్. అలాగే మీరు ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి కూడా మీరు చెప్పే ప్లాను అవి కూడా చాలా బాగుంది సార్. అలాగే రామకోటి సార్ చెప్పిన మాట కూడా దాన్ని కూడా మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకుని దాన్ని అలా చేయాలని అనుకోవడం అది చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్ లీడర్స్ చూడండి, మరి సార్ యొక్క సెక్షన్ అందరికీ నచ్చింది. మరి ప్రతి ఒక్కరు కూడా సార్ కనీసం మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరు మాట్లాడాలి. అలాగే భారతి మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ నగేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి సెషన్ ఇచ్చారు. మీరు చిన్నతనం నుంచి అంత చిన్న ఏజ్ నుండి మీరు తీసుకున్న కష్టం అదంతా చెప్పారు. అంటే ఎప్పుడైతే మనకి ఆ చిన్న చిన్న వయసుల్లో కూడా కొంచెం బాధ్యత అనేది వంట పడుతుందో వాళ్ళకి లైఫ్ పట్ల కొంచెం ఒక అవగాహన అనేది వస్తుంది సార్. అది ప్రతి ఒక్కరి విషయంలో కొంతమంది విషయంలో జరుగుతూ ఉంటుంది. చిన్నప్పుడే ఇంట్లో బాధ్యతలు ఇవన్నీ తీసుకోవడం అవన్నీ కూడా అదే మీరు చేశారు. Yes, కాబట్టి ఆ చిన్న వయసు నుండి కూడా మీకు అలా ఏదో ఒకటి సాధించాలి, చెయ్యాలి అనే ఒక కసి అన్నారు చూడండి. అది నిజమే సార్. కోరికలు అనేవి అందరికీ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఎలా ఉండాలి, నేను అలా అవ్వాలని ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. కానీ ఆ కోరిక నెరవేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనలో కసి అనేది ఉండాలి. అది Yes. ఉంటేనే ఆ కోరికని మనం చేరుకోగలము. అదొకటి. నెక్స్ట్ బయట నుంచి ఏవేవో మనకి వినబడుతూ ఉంటాయి. వాటికి మనము డైవర్ట్ అవ్వకూడదు. అంటే మనం ఏదైతే నిర్ణయం తీసుకున్నామో అక్కడే మనం ఫిక్స్ అవ్వాలి. ఇక్కడ కాకుండా వేరే చోటకి వెళ్ళినా కూడా మనకు అక్కడ కూడా కష్టపడాలి. ఊరికే ఎవరు ఏది ఇవ్వరు. ఆ కష్టం ఇక్కడ చేయాలి, అక్కడ చేయాలి. కాబట్టి మనం ఏదైతే ఒక దారిని అనేది ఎంచుకున్నామో అక్కడే స్థిరపడి దాంట్లోనే విజయం అనేది సాధించాలని చెప్పారు. బాగా చెప్పారు సార్ సెషన్ మొత్తము. అలాగే మీరు హౌస్ కట్టుకునే విషయంలో కానీ నేను ఇలా ఒకటే అనుకుంటే 2 ఫ్లోర్ల వరకు అయింది. అదేంటంటే మేడం పాజిటివ్ గా వెళ్ళి మనము సాధించాలి ఏదైనా సరే అనే ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటే ఏదైనా సరే సాధ్యం అవుతుంది సార్. అలాగే అప్లైనని గౌరవించే విషయంలో కూడా చెప్పారు. మనకి ఎవరైతే అవకాశం ఇచ్చారో చేసిన మంచిని చేసిన చెడుని మనం గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు. కానీ ఒక మనిషి ఏదైనా చిన్న మంచి చేస్తే అది మనం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఆ మనిషి ద్వారా ఎప్పుడైనా చెడు జరిగినా కూడా చేసిన మంచిని గుర్తుపెట్టుకుని మనము దాన్ని మైండ్ లోకి తీసుకోవాలన్నమాట. అలా చేయాలి సార్. ప్రతి మనిషికి ఆ మైండ్ సెట్ అనేది ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచిగా సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే Thank you, వరలక్ష్మి sir. మేడం గారు. థ్యాంక్ యూ మేడం. వరలక్ష్మి మేడం గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ నాగేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఇవాళ మీరు చెప్పిన సెక్షన్ అయితే చాలా బాగా చెప్పారు సార్. అలాగే మనం ఈ టీంలో ఉన్న ప్రతి లేడీస్ కి కూడా ధైర్యాన్ని పెంచారు సార్ మీరు. మేడం నేను కూడా అందులో ఫస్ట్ మంత్ నేను కూడా సార్ ఫస్ట్ లో అయితే నాకు మేడం ధైర్యం అనేది కూడా ఉండేది కదా సార్. నా అప్లైనర్ వచ్చి భారతి గారండి. మేడం కానీ నాకు ధైర్యం అనేది కూడా వచ్చేది కదా సార్. ఫస్ట్ మంతే నేను ఏం చెప్పాలి, సార్లతో ఎలా మాట్లాడాలి అనేది కూడా నాకు వచ్చేది కాదు సార్. కానీ స్టేజ్‌లో జాయిన్ అయిన తర్వాత నాకు ధైర్యం ఎలా ఉండాలి, నా బిడ్డల్ని ఎలా పోషించాలి, ఎలా చేయాలి, బ ఆల్రెడీ జాబ్ చేసిన వాళ్ళే కాదు, మనం చదువు లేని వాళ్ళు కూడా జాబ్ చేయొచ్చు.
అలాగే చదువు లేని వాళ్ళకి ఇలా జాబ్ రాదు. కానీ ఎక్సలెంట్ ఏంటంటే సార్, మీరు మేడం పట్టుదల, కృషితో ఉండాలని చెప్పారు. కానీ ఇప్పుడు చదువు ఉన్న వాళ్ళే జాబ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు చదువు లేని వాళ్ళు చదువు లేకున్నా జాబ్ కన్నా ఎక్కువనేది మన వెస్టేజ్. కానీ ఎస్ నిజంగా మన వెస్టేజ్ చెప్పాలంటే, మన వెస్టేజ్‌కున్న పవర్ జాబ్‌కి కూడా ఉండదు సార్. ఎస్ ఎక్సలెంట్‌గా నేను కూడా నెక్స్ట్ మంత్ బ్రాంజ్ అవ్వాలనుకుంటున్నాను సార్. అలాగే మీకులాగే బ్రాంజ్ అవ్వి, మీకులాగే మాట్లాడాలని, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అలాగే గ్రేట్ గురూజీ ప్రకాష్ సార్. గుడ్ మార్నింగ్ గురూజీ. ప్రకాష్ సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ సార్ మార్నింగ్ గుడ్ గురూజీ. గుడ్ మార్నింగ్ సార్ నగేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్ మహేష్ గారు. నా పేరు ప్రకాష్ సార్. తెలుసు సార్. గుడ్ మార్నింగ్ సార్. అన్ని క్యాష్లే ఉన్నాయి సార్ మన పేరులో. మెయిన్ మన దాంట్లో సార్ క్యాషే కాబట్టి వెస్టీజ్ అనేది లాస్ట్ లో ఎస్హెచ్ చూసారా సార్? అది సార్ మన దాంట్లో మన వెస్టీజ్ లోకి వచ్చిన పుణ్యం అంటూ మనకి సార్ క్యాష్ కోసమే మనం కోరిక తపన ఉండటంతో పాటు మన మహేష్ ఎస్ గారు చెప్పినట్టు కసి కావాలి సార్. ఏది చేయాలన్నా కసి కావాలి. కసి అనే కత్తితో మనం ఎంతమందిని పొడిచినా రక్తం రాకుండా వెస్టీజ్ అనేది రావాలి కదా. ఎస్ అట్లా ఉంది సార్ మీ మాటలో. అంటే సార్ జనరల్ నాలెడ్జ్, అనుభవం అనేది మన వెస్టీజ్‌లో ఎంతో ప్రాముఖ్యమైంది. అంటే సార్ చూసి నేర్చుకునే దానికంటే అనుభవంతో వచ్చేదే మనకి ఎక్కువ ఉండిపోయిద్ది. అదే సార్. అట్లానే మన టీంలో చాలామంది పీహెచ్‌డీలు, ఎంఏలు, బీఈడీలు చేసినోళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు సార్. సార్ వాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్‌గా ఉంటారు. అట్లాంటి మరి సార్ ఒక 4వ తరగతి ఒక టాపీ మేస్త్రి ఇలా జూమ్ ఇస్తారంటే, మరి మిగతా వాళ్ళు మనం ఎందుకు ఇవ్వకూడదనేది వాళ్ళకి ఆల్రెడీ కలిగి ఉంటది. సార్ కలగాలి కూడా. ఇంకా వాళ్ళు ఎంతకంటే ఎక్కువ జూములు ఇచ్చి ఎంతకంటే ఎక్కువ మోటివేషన్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మీ జూమ్ సెషన్ అయితే సూపర్‌గా ఉంది. టెస్టిమోనీ ఇంకా అద్భుతంగా ఉంది. మీరు వాడిచ్చిన విధానం, మీరు 4వ తరగతి హెల్త్ సప్లిమెంట్ ఎలా ఇస్తారు అని చాలా మందికి డౌట్‌లుంటాయి సార్. సార్ మీరు 2 బిల్డింగ్‌లు కట్టి ఎట్లా మీరు జనాన్ని మెస్మరైజ్ చేశారో, మీరు ఇందులో కూడా ఒక డాక్టర్, నర్సు, ఒక డాక్టర్ కంటే ఎక్కువగా చేసి అందరికి సార్ ఆరోగ్యాన్ని ఇవ్వటం అనేది అద్భుతం. ఇది ప్రపంచంలో నేను అదే చెప్తాను సార్. ఏ సిస్టమ్‌లో లేదు. ఓన్లీ ఎస్ ఒక వెస్టీజ్‌లోనే ఉంది. ఎస్ అందుకని ఇదంతా గమనించి నేను కూడా ఒక టీమ్ తయారు చేస్తున్నాను సార్. అటు మీ బ్లెస్సింగ్స్ ఉండాలి మాకు. సూపర్ సార్. అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. వండర్ఫుల్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్ యూ సార్. అలాగే గొర్ల వెంకటేశ్వరమ్మ గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మాకు మంచి సెషన్ ఇచ్చారు సార్. అలాగే మీ టెస్టిమోనీ వివరించారు. అందులో మీ ఎక్స్పీరియన్స్‌ని మాతో షేర్ చేసుకున్నారు సార్. మీ వృత్తిలో మీరు ఏదైతే ఎవరితో పని లేకుండా ఇల్లు ప్లాన్ అనేది అంతా కూడా మీరే చేయాలన్న పట్టుదల, కృషి కూడా కనిపించింది సార్ దీంట్లో. ఎస్ అలాగే మీ ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా మాతో షేర్ చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. అలాగే మేరీ సరోజిని గారు అడ్మిట్ చేసుకోండి మేడం. మేడం గుడ్ మార్నింగ్. అడ్మిట్ చేసుకోండి మేడం. మ్యూట్‌లోకి వెళ్ళిపోయింది. మైక్ ఒకసారి నొక్కండి మేడం. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మళ్ళీ మ్యూట్‌లోకి వెళ్ళిపోయింది. ఒక్కసారి నొక్కండి మేడం సరిపోతుంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు చెప్పిన సెక్షన్ అయితే చాలా బాగుందండి. అండ్ మీ డెస్టినీ కూడా చాలా బాగుందండి. టాపీ మేస్త్రి ఇక్కడ వరకు వచ్చారు. అండ్ మా హస్బెండ్ కూడా ఫార్మర్ అండి. మేడం అతనితో
నేను నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఐడియా అయితే అతనిదేనండి. మేడం మీరైతే ఎలా మీ పిల్లల్ని ఇంటర్నేషనల్ ట్రిప్ తీసుకెళ్ళాలని ఆశపడుతున్నారో, నేను అలాగే మా హస్బెండ్‌ని పంపాలని ఆశపడుతున్నానండి. ఓకే మేడం. సెక్షన్ అయితే చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అలాగే సార్. గోపరాజ్ సార్ గుడ్ మార్నింగ్. లీడర్స్ మరి ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. మైక్ అడ్మిట్ చేసుకొని సార్ యొక్క సెక్షన్ గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడొచ్చు. సార్ రామారావు గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడుతున్నారు. అలాగే సార్ కోటయ్య గారు అడ్మిట్ చేసుకున్నారు. ఓకే సార్. కోటయ్య గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ నగేష్ గారు, అలాగే good మహేష్ morning. గారికి, గుడ్ అలాగే మార్నింగ్ చంద్ర సార్కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు మహేష్ గారు చాలా చక్కగా మరి ఆయన చిన్న వయసు నుంచి మరి పనే దైవంగా భావించడం జరిగింది. మరి ఆయన పనిచేసి మరి నేర్చుకొని తన అనుభవాన్ని అలాగే మరి ఇల్లు కట్టే విధంగా కానివ్వండి, అలాగే మరి స్టేజ్లకు వచ్చిన తర్వాత కూడా మరి సీనియర్ల యొక్క సహకారంతో మరి ఆయన ఏ విధంగా అయితే హార్డ్ వర్క్ చేసి ఏ విధంగా అయితే మరి ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకొని అలాగే మరి మన అగ్రి ప్రొడక్ట్స్ కూడా మరి రైతులకి సప్లై చేసి మరి ఎంతో మందికి బాగా ఆయన కష్టపడి మరి అందరినీ ఇంట్లోకి తీసుకురావడం సార్. ఆయన యొక్క ప్రతి మాట కూడా నిజంగా ఈరోజు ఆయన వాయిస్ వండర్ఫుల్ స్పీచ్ గా నిజంగా ప్రతి మాట కూడా ఇందులో తీసేసినట్టు ఏం మాటలేదు సార్ ఇందులో. మరి ఆయన కోరికలు మొత్తం కూడా ఫుల్ఫిల్ కావాలని, అలాగే పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కూడా ఆయన ఒక మంచి గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తీసుకుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే రామారావు సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ గురూజీ. నగేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మహేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీ టెస్ట్ మనీ చాలా బాగుంది సార్. గెలవాలంటే నీలో కోరిక కాదు కసి ఉండాలి అనే పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది సార్. ప్రెస్టేజ్ కంపెనీలోని ప్రొడక్ట్స్ వాడుకొని మనకు నమ్మకం కలిగి ఇతరుల చేత కూడా మనం వాడిచ్చి వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడిస్తే వారికి కూడా కంపెనీ మీద నమ్మకం కలిగిస్తేనే ఈ కంపెనీలో ఎదగగలం అనే విషయం నాకు బాగా అర్థమైంది సార్. ఒక లారీ కంకర తీసుకొస్తే దాంట్లో ఒక వజ్రం ఒక రాయి మాత్రమే దొరుకుతుంది. అది వాస్తవమే సార్. అయితే మనం కూడా 50 మందిని కలిస్తే వారిలో ఒక్కరో ఇద్దరో లైన్లోకి వస్తారన్నది నిజం సార్. ఒక పాస్టర్ గారు క్రిల్ ఆయిల్ వాడుకున్నారని చెప్పారు. అవును సార్. అతను వాడిన విధానం నాకు చాలా బాగుంది సార్. మీ పాప గురించి చెప్పారు. కంపెనీ మీ కంపల్సరిగా మీ పాప జర్మనీ వెళ్తుంది. ఆ నమ్మకం నాకు ఉంది సార్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను సార్. మీ అప్లైనర్ చందు సార్ గురించి గొప్పగా చెప్పారు. మంచిది సార్. మా అప్లైనర్ రాంబాబు గారు, ప్రకాష్ రావు గారు, చందు సార్ గారు మా వెన్నంటే ఉండి మమ్మల్ని పైకి తేవాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు సార్. వారందరికీ నా ధన్యవాదాలు సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మరియా కుమార్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. మరియా కుమార్ గారు అడ్మిట్ చేసుకోండి. హ్యాండ్ రైజ్ చేశారు.
సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, మహేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం సార్. సార్ ఇది బాగుంది సార్ సెక్షన్. థ్యాంక్ యూ సార్. ఇది మీకు మీ ఏరియా ఎక్కడ సార్? తెనాలి దగ్గర సార్, వేమూరు. వేమూరా సార్ మీది? ఎస్ సార్. మాది అక్కడే పోతుమర్రి అని మా చెల్లి గారు అక్కడే సార్. ఓకే సార్, తెలుసు. పోతుమర్రి మీరు కూడా నాకు తెలుసు సార్. ఓకే సార్. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. అలాగే గోప్రాజ్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. గురూజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గోపి సార్. సూపర్ సార్, సూపర్ ఎక్సలెంట్. ఏదైతే మీ జర్నీ ఉందో మొత్తం టోటల్ పిన్ టు పిన్ జర్నీ గురించి చెప్పారు. ఎక్సలెంట్ సార్. సో అట్లాగే ఏదైతే మీ అనుభవాన్ని పంచుకున్నారు, మంచి నాలెడ్జ్ సార్. సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేసింది అదే ఫస్ట్ నుంచి కూడా. ఇలాగే ఉండాలి, ఇలాగే నేర్చుకుంటూ ప్రతి ఒక్కరికి మనకున్నటువంటి అనుభవాన్ని పంచాలి. అలాగే మీరు వాడిచ్చినటువంటి కొన్ని రిజల్ట్స్ సో అన్ని చాలా ఉన్నాయి. ఇంకా చాలా మంది కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. సో మీతో కలిసి పని చేయాలని. సో వాళ్ళందరికీ కూడా లైఫ్ ఇవ్వాలి మీ ద్వారా. సో ఏదైతే మీరు అనుకున్నటువంటి కొన్ని డ్రీమ్స్ ఏవైతే గోల్స్ ఉన్నాయో సో వాటన్నింటిని కూడా ఫుల్ఫిల్ చేయాలి. మన టీం మొత్తం కూడా సపోర్ట్ ఉంటుంది మీకు. సో ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. ఇలాగే మన జర్నీ ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. అలాగే డాక్టర్ జాన్ బాబు గారు అడ్మిట్ చేసుకోండి సార్. మరి ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. అలాగే రాంబాబు సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు బాగా చెప్పారు సార్. మీరు కసి మీద ఉండాలని చెప్పారు సార్ మీరు బాగా. అలాగే మాకు నువ్వు అన్నా కాంచి బాగా నాటకపోయింది సార్. అది ఓకే సార్. కసిగా చేయాలని మాకు కూడా కలిగింది సార్. గుడ్ మార్నింగ్. సరే సార్, థ్యాంక్ యూ సార్. మరి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. అసలు ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఉంది. మరి సార్ యొక్క సెక్షన్ లో మరి అద్భుతమైన నాలెడ్జ్ అందించారు. ఏదైతే కసిగా పని చేస్తామో అప్పుడే మనం పైకి రాగలుగుతామని. ఈ పనే కాదు, ఏ పని అయినా సరే మరి సార్ చెప్పిన ప్రతి విషయం కూడా చాలా చక్కగా వివరించారు. ఎస్లైడర్స్ మరి ఎవరైనా మాట్లాడుంటే మాట్లాడవచ్చు, అవకాశం ఉంది. సార్ ఒక నిమిషం సార్. మహేష్ సార్ గోపి సార్. ఏదైతే మీరు కానీ నగేష్ సార్ కానీ దాని ఒక వార్డు చూసేసారు మీరు. సో మన అప్లైన్ కి ఏదైతే చంద్ర సార్కి నేను 1,00,000 పివి మీకు 1,00,000 పివి ఇవ్వాలని. సూపర్ వార్డు సార్ అది. ఎందుకంటే అప్లైన్ కి మనం ఎన్ని చేసినా కూడా చాలా తక్కువే. అది చాలా చిన్నవి వస్తుంటాయి. బట్ మనకు ఒక పరిచయం చేసినటువంటి ఒక లీడర్ ఏదైతే మనల్ని ఎన్నింటి నడిపిస్తున్నటువంటి ఒక లీడర్ కి మనం ఏ విధంగా చేయగలిగేది ఏదైనా ఉంది అంటే అది ఈ బిజినెస్ వల్లే. ఇంకా అంతకుమించి మనం ఏమీ చేయలేము. ఎందుకంటే మనకి రేపు అనే రోజు ఒక 1 lakh ఇన్కమ్ వచ్చినా, 2 lakhs వచ్చినా, 5 lakhs వచ్చినా మనం ఇన్కమ్ ఇవ్వలేం. బట్ ఏదైనా తీర్చుకోగలమంటే దీని ద్వారానే. అది మీ నోటి నుంచి రావడం అమేజింగ్ వర్డ్ అది. ఎందుకంటే నేను కూడా అదే ఫీల్ అవుతుంటా. నాకేది జరిగినా జరగకపోయినా సరే గ్రేట్ఫుల్ గా నా నుంచి ఒక 1 lakh పివి ఇవ్వాలని అనుకుంటూ ఉంటాను. లీడర్లతో అందరితో నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. బట్ అది మీ నోటి నుంచి రావడం చాలా అమేజింగ్ అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. అలాగే లీడర్స్ మరి ఇంకెవరైనా మాట్లాడుంటే మాట్లాడొచ్చు, అవకాశం ఉంది. చందు సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్ ఫర్ హోస్టింగ్. థ్యాంక్ యూ మహేష్ సార్. మంచి సెషన్ ఇచ్చారు ఈ రోజున.
చాలా వండర్ఫుల్ గా వచ్చింది మీ సెషన్ అయితే. సో మీ మాటల్లోనే అర్థం ఉంది మీరు ఏం చేయబోతున్నారు అనేది. సో ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్స్ అన్ని సాధిస్తారు. సో మీకు అన్ని ఉన్నాయి, పెద్ద పెద్ద డ్రీమ్సే. టీమ్ లో ఉన్న చాలా మంది కన్నా మీకు ఎక్కువ డ్రీమ్స్ ఎక్కువ ఉన్నాయి, పెద్దవి. సో ఇవి చాలా మంది ఊహకే అందవన్నమాట. అలాంటి డ్రీమ్స్ పెట్టుకున్నారు. సో అలాంటి డ్రీమ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇలాంటి ఒక ఎక్కువ ఇన్కమ్ సోర్స్ వచ్చి ఒక ఆపర్చునిటీ మీకు ఇచ్చాడనమాట గాడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. లేడర్స్ అయితే ఒక్కసారి మనం మీటింగ్స్ గురించి డిస్కస్ చేసి మనం సెషన్ క్లోజ్ చేద్దాము. సార్ మనకి లీడర్స్ మనకి 2వ తారీఖున నవంబర్ 2, ఓకేనండి, సండే వచ్చింది నవంబర్ 2 మార్నింగ్ 10కి నెల్లూరులో మనకి ఎంఎస్ఆర్ తో ఒక బిజినెస్ సెమినార్ ఉందండి. 20 రూపాయల టికెట్ ఉంటుంది, టౌన్ హాల్ ఏసీ అన్నమాట. సో 20 రూపాయల టికెట్ తో మనకి ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనేది నెల్లూరులో మనకి 2వ తారీఖు కండక్ట్ చేస్తున్నారు. సో నెల్లూరు సండే కాబట్టి నాకు తెలిసి అందరూ వెళ్ళొచ్చు, అవకాశం ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు నెల్లూరు సరదాగా ట్రైన్ తోటి, ఓకేనా. అక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే అక్కడ వాళ్ళని ప్రమోట్ చేయండి. అండ్ నవంబర్ 11వ తారీఖున మనకి గాజువాక, వైజాగ్ గాజువాక స్టోర్ లో, ఓకేనండి, మనకి నెలకి 9.5 లక్షలు సంపాదించే రంజిత్ సార్ వస్తారు బిజినెస్ మీటింగ్ చెప్పడానికి. అండ్ సార్ వచ్చి ఆడి కార్ ఇచ్చేవారు అనమాట. సో మార్నింగ్ 10 నుంచి 12 దాకా ఉంటుంది, 2 అవర్స్ ఉంటుంది అనమాట. గాజువాక స్టోర్ 11 ఓకేనండి. అట్లాగే మనకి నవంబర్ 23న గుంటూరు స్టోర్ లో మనకి బిఎండబ్ల్యూ అంటే బ్యూటీ మేకప్ వర్క్ షాప్, ఓకేనండి, అది ఉంటుంది. అక్కడ ఎవరైనా లేడీస్ వెళ్తే వాళ్ళకి ఏంటంటే డెమో చెప్తారనమాట. వాళ్ళ మీద డెమో చెప్తారు. సో వాళ్ళ మీద డెమో చెప్పడం వల్ల వాళ్ళు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు అసలు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఎలా యూజ్ చేయాలనేది ఈజీగా తెలిసిపోతుంది, ఓకేనండి. అట్లాగే మనకి డిసెంబర్ 20-21న మనకి బాలి సార్ వస్తున్నారు విజయవాడ. సో ఫ్యామిలీ అచీవర్స్ రినైన్ అని చెప్పేసి జరుగుతుంది. దానికి మనం అందరం కూడా ప్లానింగ్ చేసుకోవాలి. అలాగే 3వ తారీఖున నవంబర్ 3న విజయవాడ మెట్రోపాలిటన్ హోటల్ ఉంటుంది మనకి, స్టెల్లా కాలేజ్ ఆపోజిట్. అందులో మనకి ఛాంపియన్స్ డే జరుగుతుందండి. 100 రూపీస్ టికెట్ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు విజయవాడ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్ అటెండ్ అయ్యేలా చూసుకోండి. అండ్ ఆ మీటింగ్ కి నెలకి 18 లక్షలు సంపాదించే విజయరాజ్ సార్ హోస్టింగ్ చేస్తూ సెషన్ చెప్తారు. అండ్ సార్ వచ్చేసి జాగ్వర్ 80 లక్షల జాగ్వర్ కార్ ఇచ్చేవారు మన దాంట్లో, ఓకేనండి. సో అలాగే మేడం కూడా వస్తారు, సుష్మా మేడం గారు. బ్యూటీకి సంబంధించిన సెషన్ కూడా ఉంటుంది, ఒక 1/2 అవర్, ఓకేనా. అట్లాగే మనకి 4వ తారీఖున 1 డే వర్క్ షాప్ ఉందండి, లీడర్షిప్ ట్రైనింగ్ తునిలో. సో దానికి మనకి వెస్టేజ్ కి వైస్ ప్రెసిడెంట్ సేల్స్ కి సయ్యద్ సార్ వస్తారు. దాన్ని కూడా ప్లాన్ చేసుకోండి. దొరబాబు సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది. అలాగే సేమ్ 4వ తారీఖున మళ్ళీ మనకి నూజివీడులో జరుగుతుందండి విఐపి ప్రోగ్రాము. సో దీనికి కూడా ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ 10:30 నుంచి ఆఫ్టర్నూన్ 2 దాకా ఉంటది. అట్లాగే మనకి మార్టేరులో డిసెంబర్ 6-7న బూట్ క్యాంప్ జరుగుతుంది. మార్టేర్ అంటే ఇటు నాకు తెలిసి తుని లీడర్స్ కి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే నవంబర్ 15-16న ఎంఎస్ఆర్ గారు అండ్ వైస్ ప్రెసిడెంట్ సైద్ సారు అండ్ 9.5 లక్షలు సంపాదించిన రంజిత్ సార్ అనమాట. సో వీళ్ళందరితో కలిపి బూట్ క్యాంప్ జరుగుతుంది యాదగిరి గుట్ట 15-16న. ఇది ప్లాన్ చేసుకోండి. అలాగే కొత్తగూడెంలో 12-13న డిసెంబర్ 12-13న బూట్ క్యాంప్ జరుగుతుంది. చందు సారు అండ్ కనక మహాలక్ష్మి మేడం గారు ఆర్గనైజ్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు గవర్నమెంట్ టీచర్స్ అండి. వాళ్ళు టీచర్ వృత్తిని పక్కన పెట్టి వెస్టేజ్ కోసం ఒక వారం సెలవులు పెట్టి ఇందులో 2 రోజులు బూట్ క్యాంప్ చేస్తున్నారు అనమాట. సో వండర్ఫుల్ ఆపర్చునిటీ, అందరూ ఉపయోగించుకోండి. అట్లాగే పాల్వంచలో మనకి బూట్ క్యాంప్ ఉందండి నవంబర్ 24-25. ఓకే లీడర్స్, ఇవి మనకి వచ్చిన మీటింగ్ ఇన్ఫర్మేషన్. అలాగే మీకు ఏదైనా మీటింగ్ ఇన్ఫర్మేషన్స్ మీరు స్టోర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళని అడగండి, ఏమైనా ఉంటే మనకి పోస్టర్ రిలీజ్ చేయండి. సో మనం ఇక్కడ కూర్చొని ఎక్కడో ఏదో ఒక మీటింగ్ ఒక లీడర్ని అటెండ్ చేయించామనుకోండి, అక్కడ ఒక లీడర్షిప్ అనేది మనకి బిల్డ్ అయిపోతుంది. సో సార్ వాళ్ళందరూ కూడా పెద్ద పెద్దలందరూ మరి నెట్వర్క్ ని ఎలా బిల్డ్ చేస్తున్నారంటే ఇలాగే చేస్తున్నారు, ఓకేనా. ప్రతి ఏరియాలో కంపెనీ ఫ్రీగా మీటింగ్ ఆర్గనైజ్ చేస్తుంది. అలాగే కొంతమంది లీడర్లు మినిమం పేమెంట్ పెట్టి ఆర్గనైజ్ చేస్తున్నారు. చూడండి, చాలా మంది 100 రూపాయల టికెట్ 200 టికెట్ అని కొంతమంది ఫీల్ అవుతున్నారు. ఫ్రీగా వచ్చిన మీటింగ్ మనం ఫ్రీగా వెళ్తున్నాము. సో అప్పుడప్పుడు ఇలాగ 100 రూపీస్ 200 రూపీస్ పెడితే దానికి మనం ఫీల్ అవుతున్నాం. ఒక సినిమాకి వెళ్తే ఈ రోజున 300 రూపాయల టికెట్ అయిపోతుంది. దానివల్ల ఏమీ రాదు మనకి, అంతేనా కదా. సో మనకు ఫంక్షన్కి వెళ్తాం 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని,
సో వాళ్ళు మనల్ని అసూయపడతాం, మనల్ని ఏమో వాళ్ళని చూసి అసూయపడతాం తప్ప ఏం ఉపయోగం ఉండదు. ఓకేనా? ఇలాంటి ఉపయోగం లేని పనులు చాలా చేస్తున్నాం. కానీ మన లైఫ్ గ్రోత్ అయ్యే పనులు మనం ఏమి చేయలేకపోతున్నాం. ఓకేనండి? సో టికెట్స్ గురించి ఆలోచించకుండా ఫస్ట్ మైండ్‌లో వెళ్దామని ఫిక్స్ అవ్వండి. అలాగే మీ టీమ్‌తో వెళ్ళాలని ఫిక్స్ అవ్వండి. ఆటోమేటిక్‌గా బిజినెస్ ఊరికనే పరుగులు పెట్టుద్ది. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీటింగ్స్ గురించి ఏమైనా పోస్టర్స్ ఉంటే నాకు పర్సనల్‌గా షేర్ చేయండి. నేను ఇందులో గ్రూప్‌లో చెప్తాను. శ్రీలత మేడం గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రోజు చివరినే అవుతున్నానండి. కొంచెం పిల్లలకి బాక్సులు ఈ పని ఉండటం వల్ల నాకు అదే అనిపించింది ఫస్ట్ లో మాట్లాడలేకపోతున్నానని. ఓకే సార్, అయితే గుడ్ మార్నింగ్ మహేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పండి మేడం, వింటున్నారు సార్. సార్ బాగా చెప్పారండి. అదే కసి ఉండాలన్న ఆ వర్డ్ అయితే అందరికీ కనెక్ట్ అయింది. నాకు కూడా అదే అనిపించింది. కోరిక కాదు, నేను కూడా ఇక నుంచి కసిగా చెయ్యాలనని. అలాగే krill oil గురించి కూడా మా వారు కూడా వాడతారని మొన్న మా అక్కకు కూడా చెప్పారు. అంటే వేరే ఆమె మేము ఎన్నాళ్ళ నుంచి చెబుతున్నా ఆమె పట్టించుకోవట్లా. ఈయన కూడా మాట్లాడారు, వదినా నాకు ఇట్లా ఉంది, నేను krill oil ఫ్లాక్స్ ఆయిల్ వాడుకుంటుంటే అని కూడా మాట్లాడారండి. మంచి రిజల్ట్ వచ్చింది. అట్లా వ్యవసాయానికి కూడా నేను కూడా వాడిచ్చాను సార్. ఎక్కడ ఇచ్చినా కూడా మంచి రిజల్ట్ వచ్చిందండి. బాగా చెప్పారు సార్ మహేష్ గారు. మీ పిల్లల విషయంలో మీరు ఏదైతే పెద్దగా గోల్ పెట్టుకున్నారో అందరి తల్లిదండ్రులకు అదే ఉంటుంది సార్. ఖచ్చితంగా మీ పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. సో అందరూ కూడా మంచిగా పార్టిసిపేషన్ చేశారు. అయితే మనకి ఇప్పుడు 6:00కి ఆల్రెడీ ఒక జూమ్ స్టార్ట్ అయింది రామకోటి సార్ది. అది ఉందో లేదో అని తెలీదు. ఒకసారి మీరు ఇది ఒకవేళ అవకాశం ఉంటే ఈ జూమ్ అయిపోయిన తర్వాత దానికి జాయిన్ అవ్వండి. రామకోటి సార్ ఫారెస్ట్ ఆఫీసర్, పర్ మంత్ 5 lakhs సంపాదిస్తున్నారనమాట. మనం దర్బాబు సార్కి ఎలాగైతే ఒక లెగ్, రామకోటి సార్ కూడా దర్బాబు సార్కి ఇంకో సైడ్ లెగ్. ఓకే లీడర్స్, సో అవకాశం ఉంటే దానికి జాయిన్ అవ్వండి. సో అయితే మనం అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకొని సార్కి ఇంత మంచి సెషన్ ఇచ్చినందుకు మనం థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ సార్ మహేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మహేష్ సార్. థ్యాంక్ యూ మహేష్ సార్. థ్యాంక్ యూ సార్ మహేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మహేష్ సార్. థ్యాంక్ యూ మహేష్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. సో అందరికి విష్ యూ వెల్త్. రేపు మళ్ళీ మనం ఒక గ్రేట్ లీడర్తో కలుద్దాము. సెషన్ ని మనం ఎండ్ చేస్తున్నాం.